వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. సినిమా రంగంలో సక్సెస్ అవ్వాలంటే మాటలు కాదు, అలాంటిది సాఫ్ట్వేర్ రంగం నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఇది సినిమా అనేది హార్డ్వేర్ రంగం అని చెప్పుకోవాలి. మరి ఎందుకంటే చాలా కష్టపడాలి కాబట్టి నేను హార్డ్వేర్ అని చెప్పి అంటున్నాను. అలాంటిది ఈ రంగంలో కథ, స్క్రీన్ ప్లే, మాటలు వీటి రాయటంలో మోస్ట్ వాంటెడ్ రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకాంత్ విస్సా అని చెప్పాలి. ఆయన పనిచేసిన సినిమాలన్నీ దాదాపు పెద్ద పెద్ద హిట్లు అయినాయి. ముఖ్యంగా అందులో పుష్ప తగ్గేదేలే అంటూ ఉంటారు. ఆ పుష్పనే కాదు, అంతకుముందు నాని ఎంసీఏ కానీ, అలాగే ఇప్పుడు డెవిల్ సినిమా కూడా పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకుపోతుంది. ఈ డెవిల్ సినిమా కూడా ఆయన రచన చేశారు. మన టైగర్ నాగేశ్వర కూడా ఆయన రచన చేశారు. మరి శ్రీకాంత్ విస్సా గారు ఆ సినిమా కెరీర్ ఎలా మొదలైంది, మరి డైలాగ్స్తో ఆగిపోతుందా ఆయన ప్రయాణం, డైరెక్టర్గా కూడా ఇంకొక ఇన్నింగ్స్ ఉంటుందా అనేది మనం ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు కంగ్రాట్స్ అండి. సినిమా అయితే మంచి హిట్. నేను చూశాను. కొంతమంది ఏంటంటే మార్నింగ్ షో చూద్దాం అనుకున్నాం, మీడియాకి మార్నింగ్ వేశారు, 7:30కి వేశారు. ఆ తర్వాత షోకి వెళ్ళాను. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్కి మంచి హిట్ అనేది నాకు అర్థమైంది. మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? నాకు వచ్చిందని చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయండి. దీనికి బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ ని ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే పాజిటివ్ రిపోర్ట్స్ కి బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అన్నదే మేము ఎదురు చూస్తున్న విషయం. చాలా మంది కాల్ చేశారు, ఇండస్ట్రీ నుంచి కాల్ చేశారు, బయట వ్యక్తులు కాల్ చేశారు. సో చాలా మంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ కి బాగా హుక్ అయ్యామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. అదే ముఖ్యంగా ఏంటంటే త్రివర్ణ ఎవరు అనేది మనం రివీల్ చేయకూడదు అనుకోండి. అసలు జనాలకి అందరికీ ఎవరు త్రివర్ణ అనేది బాగా మెయింటైన్ చేశారు చివరి వరకు కూడా. అది ఈ కథకి చాలా గ్రిప్పింగ్ అనిపించింది. ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉందండి. ఎలా డిజైన్ చేశారు, అది ఎప్పుడు వచ్చింది ఆలోచన? అంటే ఏం లేదండి, అది కథ ఫస్ట్ నేను కళ్యాణ్ రామ్ గారికి కథ చెప్పినప్పుడు కేవలం ఒక మర్డర్ మిస్టరీ అండి. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ. అప్పుడు యాక్చువల్లీ కళ్యాణ్ రామ్ గారికి అని కూడా అనుకోలేదు. అభిషేక్ గారు ఒకటి కాస్ట్యూమ్ డ్రామా, ఒక పీరియడ్ డ్రామా, ఆయన ఒక రెఫరెన్స్ చెప్పారు. చెప్పి ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఒక టోటల్ గా మర్డర్ మిస్టరీ కథ ఒకటి రాసాం. మర్డర్ మిస్టరీ రాసిన తర్వాత సడన్ గా అభిషేక్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ రామ్ గారికి కథ చెప్దాం అన్నారు. యాక్చువల్లీ ఇది కళ్యాణ్ రామ్ గారి కోసం అనుకున్నది కాదు. ఎవరి కోసం అనుకున్నారు? నేను సార్ కళ్యాణ్ రామ్ గారికి సెట్ అవుతుంది సార్, ఈ కదా ఇది చాలా చిన్న కథ సార్, చిన్న స్పాన్ లో చేయాల్సిన కదా, సెట్ అవుతుంది సార్. లేదు కళ్యాణ్ రామ్ గారు కథ అంటారంటున్నారు, చెప్దామన్నారు. చెప్దామంటే అది చేతి ఒక గ్యాప్ ఉంటుంది కదా సార్, ఒక 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల లోపు చిన్నది ఏదైతే చేయగలుగుతామో చేసి కళ్యాణ్ రామ్ గారికి చెప్తే కళ్యాణ్ రామ్ గారు ఏంటంటే నాకు క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఈ క్యారెక్టరైజేషన్ మీరు సినిమాలో కూడా ఉంటుంది కదా, అది ఇప్పుడు ఆ డైలాగ్ కూడా చెప్తారు కదా, అంటే మనసులో ఉన్న భావం మొహంలో తెలియకూడదు, మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటికి రాకూడదు, గూఢచారికి ఉండాల్సిన మొదటి లక్షణం. సో ఈ క్యారెక్టర్ అంటే టక్కని ఫ్లిప్ అయిపోతుంటది. అంటే అప్పుడే ఆ పనివాడితో మాట్లాడేటప్పుడు నీ కొడుకు కనిపించకుండా బయట గుండె దొరికిపోతుంది అంటాడు. అటు పక్కన వెంటనే తిరగగానే ఆ పర్సన్కి ఏమో నువ్వు వీడి మీద కన్నేసించు, వీడి మీద అనుమానంగా ఉందంటారు. ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. బట్ ఆ మర్డర్ మిస్టరీ అనేసరికి చిన్న స్పాన్ అయిపోతుంది కదా. హీరో వచ్చి ఒక కేసు సాల్వ్ చేయడం అనేది చాలా చిన్న స్పాన్ అయిపోతుంది. అప్పుడు చిన్న హీరో అనుకుని చేశారు మీరు? చేసామండి. కాబట్టి అప్పుడు కళ్యాణ్ రామ్ గారు లేదు నాకు పెద్ద స్పాన్ కావాలి, సినిమాకి పెద్ద క్యాన్వాస్ కావాలి. ఇప్పుడు స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అంటే త్రివర్ణ క్యారెక్టర్. బింబిసారా వచ్చింది అప్పటికి, బింబిసారా షూటింగ్ లో ఉందండి. సో బింబిసారా షూటింగ్ లో ఇవ్వడం వల్ల కళ్యాణ్ రామ్ గారికి ఒక చిన్న ఐడియా ఉంది, బింబిసారా మనం పెద్ద స్పాన్ సినిమా చేస్తున్నాం, వర్కౌట్ అయితే వేరే ఉంటది. సో నెక్స్ట్ చేసే సినిమా మనం ఇంత చిన్న స్పాన్ లో చేస్తే ప్రాబ్లం అయిపోద్ది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, ఒక ఇది ఉండిందండి, అవగాహన ఉండింది కళ్యాణ్ రామ్. సో అందుకని ఏమన్నారంటే శ్రీకాంత్ నాకు ఇది సరిపోదు, పెద్దగా కాదు. అప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైట్ ఎలిమెంట్స్, త్రివర్ణ స్టోరీ, సో మిగతా మీరు చూసిన సెకండ్ హాఫ్ ఫైట్స్, ఎలివేషన్స్ ఇవన్నీ ఆ తర్వాత బ్లెండ్ చేసాం సార్. ఈ మర్డర్ మిస్టరీ స్టోరీలోకి ఆ స్టోరీని బ్లెండ్ చేసాం. ఓకే, అదే మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే కథ అంతా మన సుభాష్ చంద్రబోస్ దాకా వెళ్ళిపోతుంది. అంటే 1945 బ్యాక్ డ్రాప్ అని ముందే అనుకున్నారా? బ్యాక్ డ్రాప్ 1945 ముందే అనుకున్నాం అండి. ఫ్రీడమ్ స్ట్రగుల్ ముందు స్టోరీ లాగా చేద్దాం. బట్ అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆస్పెక్ట్ లేదు, త్రివర్ణ ఆస్పెక్ట్ లేదు. ఇవన్నీ తర్వాత కథలోకి మేళవించిన విషయాలు. అంటే కథ మొత్తం రీవర్క్ చేసామంటే కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన కథని ఆల్మోస్ట్ అప్పుడు నేను కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన కథలో దాదాపుగా ఒక 10 సీన్లు ఉన్నాయండి. మిగతా అంతా రీవర్క్ చేసాం, చేంజ్ చేసాం. అప్పుడు ఎవరు అనుకున్నారు డైరెక్టర్? అసలు దీనికి స్టార్టింగ్ డైరెక్టర్ అంటే కళ్యాణ్ రామ్ గారికి చెప్పిన తర్వాతే మన నవీన్ మేడారం గారు అని యాడ్ అయ్యారు. అంటే అప్పటికి అభిషేక్ గారికి నవీన్ మేడారం గారికి మంచి ట్రావెల్ ఉందండి. ఆయన ప్రొడక్షన్ లోనే ఈయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అంతకుముందు ఒక సినిమాకి ఈయన ప్రొడ్యూసర్ గా ఉన్న ఒక సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు. అట్లాగా మంచి అంటే పర్సనల్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు.
సో నవీన్ గారికి కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అవును. సో ఆయన బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారని నవీన్ గారిని డైరెక్టర్గా అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీకు తెలుసు కదా. మరి వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చిన తేడాలు అసలు అనేది బయట వైరల్ అవుతున్నాయి, రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. అవునండి, అవును. పాప ఆయన అయితే కామ్ అయిపోయాడు అనుకోండి, ఎటువంటి ఇది చేయలేదు, కానీ నేనే చేశాననే మాట మాత్రం ఆయన అన్నాడు. అవునండి, అది అంటే ఈ డిఫరెన్సెస్ ఏం లేదండి. అంటే అభిషేక్ గారు బేసిక్ గా ఒక విజన్ ఉంది ఆయనకి. ఎందుకంటే బేసిక్ ఇలాంటి సినిమా చేయాలని కథ అడిగారు, కథ ఉంది కదా అని సినిమా చేయాలి, ఆయన సినిమా చేద్దామని ఇలాంటి సినిమా చేద్దామని కథ అడిగారు ఆయన. ఓకే, బేసికల్ గా ఆయనకు ఒక విజన్ ఉంది, సినిమాని ఇలా తీసుకెళ్ళాలి అని ఒక విజన్ ఉంది. సో అగైన్ యాజ్ అ డైరెక్టర్ నవీన్ గారికి ఒక ఆ సినిమా కథ విన్నప్పుడు ఆయన చేద్దాం అనుకున్నప్పుడు ఒక విజన్ ఉంటుంది కదా. దేర్ వాస్ డిఫరెన్స్ అండి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా అనుకోవాలా, లేకపోతే ఫ్రెండ్షిప్ ఇప్పటికే ఉందా వాళ్ళ మధ్యలో, లేకపోతే ఇక అది తేడా వచ్చినట్టేనా? పర్సనల్ లెవెల్లో మరి ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందో మనకి తెలియదు. మీకు తెలుసు కదా, మొత్తం మీడియాలోనే అంతా పబ్లిక్ గా జరుగుతున్న యుద్ధం కదా సార్. అదే అంతా మీడియా వారే కదా. ఇలాంటప్పుడు ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, ఆ డైరెక్టర్ చాలా బాధపడతాడు కదా, మదన పడుతూ ఉంటాడు డైరెక్టర్ అనే వ్యక్తి. 100% అది ఉంటుంది. అంటే ఎవరు, ఇది చాలా అన్ఫార్చునేట్ విషయం అండి. అంటే పర్సనల్ గా నాకు కానీ టీమ్ లో ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటం ఎవరికి ఇష్టం లేదు. ఓకే, సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ కదా సార్. అదే ఇప్పుడు ఈ రోజు సినిమా చూసి మీరు బాగుంది అని నన్ను పిలిచి మీరు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అవును. సో మనం ఒకవేళ ఇలాంటి కాంట్రవర్సీ లేకపోయి ఉంటే మనం పూర్తిగా సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం. అంతేగా. సో ఎంతో కొంత ఆడియన్స్ ఫోకస్, మీడియా ఫోకస్ ఈ సినిమా మీద నుంచి, సినిమాలో ఉన్న కంటెంట్ మీద నుంచి, ఈ కంటెంట్ మీద నుంచి కాంట్రవర్సీ మీదకి వెళ్ళిపోతుంది. అదే. సో ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అభిషేక్ గారికి కూడా ఇష్టం లేదండి. బట్ అది అన్ఫార్చునేట్ గా జరిగింది, అలా జరిగింది అంతే సార్. ఎవరికి ఇష్టం లేని విషయం. ఇంకా వచ్చేసరికి మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అంతా బోర్న్ అండ్ బ్రాటప్ కాకినాడ అండి. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇష్టం. నేను ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్ రాసిన తర్వాత ఒక గ్యాప్ వస్తుంది కదా ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం. గ్యాప్లో ఒక పుస్తకం రాశానండి, నవల్ రాశాను. ఏ నవల్ అది? నవల్ రాయడం కూడా తెలియదు అంటే యాక్చువల్లీ నవల్ పబ్లిష్ చేసే ప్రాసెస్ ఏంటి కూడా తెలియదు. సో నేను ఐఐటి ఎగ్జామ్ రాద్దామని విజయవాడ వెళ్ళాను. కాకినాడ మనకు సెంటర్ లేదు మాకు. విజయవాడ వెళ్ళినప్పుడు నాకు కజిన్ ఉంటే తను తీసుకెళ్లాడు. ఇది ఏలూరు రోడ్ అని ఉంటుంది, ఏలూరు రోడ్ లో అందరూ పబ్లిషర్స్ ఉంటారు. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళంటే చాలా మంది, సార్ నా దగ్గర ఒక నవల్ ఉంది, మీరు పబ్లిష్ చేస్తారా? ఇప్పుడు నాకు ఏంటంటే 17 years old. అలాగే వెళ్ళి ఎంఎస్కో బుక్స్ విజయవాడలో అడిగితే మన ఎంఎస్కోలో ఆవిడ చూసి అసలు అంటే నేను లోపలికి వచ్చి నన్ను కూడా చూడలేదు. పేజ్కి ఒకసారి రాసి ఫైల్ చేసి పంపించమ్మా, పోస్టేజ్ ఛార్జీలు అంతా నీవే అన్నారు. అంటే అలాగేనండి అని చెప్పాము. మళ్ళీ అంత ఫేర్ రాసి పేజ్కి ఒక సైడ్ దాన్ని కొరియర్ చేసామండి. చేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఫోన్ చేసామండి, మేడం చదివారా బుక్, చదివారా అంటే వాళ్ళు చాలా వస్తుంటాయి కదండి అలాగా. సో లేదు ఒక 8 months తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నీ బుక్ పబ్లిష్ చేస్తున్నావు, నాకు చాలా నచ్చింది, బుక్ పబ్లిష్ చేస్తాం. అంటే నా సినిమా పెద్ద సినిమా, పుష్పాలంటే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పుడు కంటే యాక్చువల్లీ దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట సార్. వెళ్ళాము అక్కడికి, విజయవాడ వెళ్ళానండి. చిన్న సంతకం పెట్టాలి కదా, ఎఫిడవిట్, ఇది నా ఒరిజినల్ ఇంతకు దేవి పుస్తకం నుంచి అని ఉంటది కదా, సైన్ పెట్టడానికి వెళ్తే ఆవిడ చూసింది, నువ్వే రాసావు? నేనే రాశానండి. చూసి అసలు నీకు సంతకం పెట్టడానికి మైనారిటీ తీరిందా అంటే లేదండి, 3 నెలలు అయిన మైనారిటీ తీరిందండి. సో దట్స్ హౌ నాకు ఇంట్రెస్ట్ అండి. బట్ దెన్ లేటర్ ఆన్ నేను ఏ పుస్తకం అది? నవల్ పేరు ప్రత్యర్థి ఎంఎస్కో బుక్స్ విజయవాడ పబ్లిష్ చేశారు. తర్వాత ఒక 4 years తర్వాత మళ్ళీ శరసంధానం అని వేరే బుక్ పబ్లిష్ చేశారు. శరసంధానం ఇప్పుడు కూడా మీకు బుక్ ఫేర్స్ లోనే మంచి ఇది ఉంది కదా. అవునండి, శరసంధానం టైటిల్ లోనే చాలా పవర్ ఉంది. అంటే నాకు నవల రైటింగ్ ప్రాసెస్ నేను చాలా ఎంజాయ్ చేసేది. దాని ముందు కథలు ఏమైనా రాశారు పత్రికకి? అలా రాయలేదండి, నేను డైరెక్ట్ గా రావటం ఒక నవల్ రాశాను, పబ్లిష్ అయింది, ఒక చిన్న మోటివేషన్ వచ్చింది. కానీ అప్పటికే నవల రావడం తగ్గిపోయినట్టుంది కదా దాదాపుగా అండి. అప్పట్లో నేను నవల్ రాసినప్పుడు ఫస్ట్ కాపీ 800 books పబ్లిష్ చేసాం. అంటే మీరు ఆలోచించదు, అది 800 books ఎందుకంటే ఎంఎస్కో బుక్ హౌస్ అని ఉంటుందండి. అవును, దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ పెడితే ప్రతి నెల వాళ్ళు పబ్లిష్ చేసే బుక్ మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎంఎస్కోకి పర్టికులర్ గా బుక్ హౌస్ పబ్లిషర్స్ ఉన్నారు కాబట్టి 800 కాపీలు పబ్లిష్ అండి. మామూలు పబ్లిషర్స్ అదిరిపోద్ది. సో అది దట్స్ మై నా సాహిత్యంతో జర్నీ అక్కడ స్టార్ట్ అయిందండి. తర్వాత నేను చాలా సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేశారు మరి? నేను ఇంజనీరింగ్ చదివేశాను. ఇంజనీరింగ్ చదివేసి అక్కడి నుంచి జాబ్ లో ఇంజనీరింగ్ కాకినాడలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నాకు విప్రోలో జాబ్ వచ్చేసింది. తర్వాత చెన్నైలో కొన్నాళ్ళు, బెంగళూరులో కొన్నాళ్ళు, అబ్రాడ్, ఇలా అంతా ట్రావెల్ అంతా అయిపోయాక మళ్ళీ నాకు 2000 మళ్ళీ నాకు ఒక ఆప్షన్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే,
ఆ ఆప్షన్ వచ్చింది. సో బెంగళూరు బేస్ లొకేషన్ అండి యాక్చువల్లీ నాది. సో అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ప్రొడ్యూసర్ కొండా కృష్ణరాజు గారు శ్రీరామ్ దాస్ సినిమా తీశారు. ఆయన కలిశారు? ఆయన కలిసి ఆయనకి ఫస్ట్ ఒక కథ చెప్పాను నేను. వాళ్ళ మేనేజర్ ఒక ఆయన ఉంటారు శివ అని, ఆయనకి చెప్పాను. ఆయన నుంచి కొండా కృష్ణరాజు గారిని కలిసి కథ చెప్పాను. ఆయనకి నచ్చి కథ చేద్దాం, ఇది బాగుంది, నాకు నచ్చింది, పొలిటికల్ కథ, ఓకే చేద్దాం అన్నారు. చేద్దాం అంటే అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అనమాట. అదే కథ నేను మన తారక్ గారికి చెప్పాను, కథ నేను బాలేబాబుకి చెప్పాను. అలా ఆ కథ జాబ్ కంటిన్యూ చేస్తూనే ఇది చెప్పుకుంటూ వచ్చారా? జాబ్ నేను చాలా వరకు ఆల్మోస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్ అయ్యేంత వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను. ఓకే. నేను అదే కథ చైతన్య దంతులూరి అని డైరెక్టర్, నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఏ సినిమాది? ఆయన బసంతి అని, బసంతి మన బ్రహ్మానందం గారి గౌతమ్తో. అవునండి. ఆ సినిమాకి అప్పుడు ఆయన చేస్తున్నారు ఆ సినిమా. కొండా కృష్ణరాజు గారు ఒపీనియన్ కోసం ఈ కథ ఆయనకి వినిపించమన్నారు. సో ఈ కథ నేను ఒపీనియన్ కోసం చైతన్య గారికి వినిపిస్తే డైలాగ్స్ బాగున్నాయి, నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, నా సినిమాకి డైలాగ్స్ రాయన్నారు. అలా నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా బసంతి. అదే అంటే రైటర్గా ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు మీరు. ఇప్పుడు పుష్పలో తగ్గేదేలే డైలాగ్, ఆ డైలాగ్ మీరు రాసిందేనా లేకపోతే సుకుమార్ గారు ఏమన్నా హస్తం ఉందా? సుకుమార్ గారు దాన్ని ఇంప్రూవ్ చేసింది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు డైలాగ్ కదా తగ్గే ప్రసక్తే లేదు, తగ్గే ప్రసక్తి లేదు అనేది. కానీ సుకుమార్ గారు దాన్ని సిగ్నేచర్ డైలాగ్ గా దాన్ని పెట్టడం, దాన్ని కాయిన్ చేసి తగ్గేదేలే అని చేయటం, అదే తర్వాత దాన్ని బన్నీ గారు నెక్స్ట్ లెవెల్లో దాన్ని చెప్పేటప్పుడు ఆయన చెప్పడంతో ఆ చెప్పే సిగ్నేచర్ మూవ్మెంట్ అదంతా దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి. అదే అంటే ఫస్ట్ సినిమా తర్వాత మీరు నెక్స్ట్ ఏమేం చేసుకుంటూ వచ్చారు? నేను తర్వాత మన కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫస్ట్ ఫిల్మ్ నేను దీనిగా చేసింది యాజ్ అ స్టోరీ రైటర్. తర్వాత మన నాని ఎంసీఏ చేశాను. నాని ఎంసీఏ పెద్ద హిట్. తర్వాత మన వెంకీ మామ డైలాగ్స్ రాశాను. ఓకే. తర్వాత పుష్ప అండి, తర్వాత మన రవితేజ్ గారు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, నౌ డెవిల్, నెక్స్ట్ పుష్ప 2. అంటే కొన్ని సినిమాలు మీరు ఫ్లాప్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? గుర్తింపు రావాల్సిన గుర్తింపు ఒక్కోసారి పోతుంది కదా. ఇప్పుడు హిట్ అయితే అది వేరే విషయం, ఫ్లాప్ అయినప్పుడు అది ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలి అసలు సాధారణంగా? అంటే నేను ఎప్పుడు ఎవరిది బ్లేమ్ చేయను, ఇట్స్ కలెక్టివ్ ఫెయిల్యూర్. ఏదన్నా అందరిది హిట్ అయినా ఇట్స్ కలెక్టివ్ సక్సెస్, ఫెయిల్ అయినా కలెక్టివ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయినప్పుడు పెయిన్ ఉంటుందండి, మామూలు బాధ ఉండదు, అది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు రావణాసుర సినిమా ఫ్లాప్ అయినప్పుడు మా అన్నయ్య కాల్ చేసాడు. మా అన్నయ్య కాల్ చేసి బాధపడుకు ఉంటుంది ఇలాగా, ఐ నో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు అన్నాడు. అంటే నేను మా అన్నయ్యకి ఒక మాట చెప్పానండి, ఎంత బాధపడుతున్నా అంటే మనకి బాగా తెలిసిన వ్యక్తి, మనకి బాగా అనుబంధం ఉన్న ఒక చనిపోతే మనం ఎంత బాధపడతామో అంత పెయిన్ ఉంటుంది ఒక సినిమా ఫ్లాప్ అయితే. ఒక పనిచేసిన టెక్నీషియన్ కి మనం స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి పనిచేసిన ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ టెక్నీషియన్ కి అంత బాధ ఉంటుంది. మాకు బాగా పరిచయమైన వ్యక్తి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది, అంత పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసారు రవితేజ గారు వేదిక మీదకి. మరి ఆ సినిమా మరి ఒక లెవెల్లో రాలేదు, అది ఆ స్థాయికి రాలేదు. అంటే 100% అండి. ఏంటంటే ఎక్కడో రావణాసుర విషయంలో మేము వచ్చిన రాంగ్ క్యాలిక్యులేషన్ చేసాం. రాంగ్ క్యాలిక్యులేషన్ ఇన్ ద సెన్స్ రవితేజ్ గారిని ఆడియన్స్ అలా చూడగలుగుతారా, అలా చూడలేరా, అంత నెగిటివ్ దీంట్లో చూడగలుగుతారా? ఆల్మోస్ట్ మీరు సినిమా ఇంకొక 20-25 నిమిషాల్లో సినిమా అయిపోద్దన్నంత వరకు నెగిటివ్, రవితేజ్ గారు చాలా నెగిటివ్గానే కనిపిస్తుంటారు సినిమా. అలా చూడగలుగుతారా చూడలేరా అని ఒక క్యాలిక్యులేషన్ మిస్ అయ్యాము మేము. మేబీ దర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్, రైటింగ్ సైడ్ ఉండొచ్చు, డైరెక్షన్ సైడ్ ఉండొచ్చు, ప్రొడక్షన్ సైడ్ ఉండొచ్చు. బట్ నేను ఏంటంటే ఎందుకంటే అందరూ కలెక్టివ్గా అనుకునే చేస్తాం కదా సార్ సినిమా. సో నో బ్లేమ్ ఆన్ ఎనీబడి, బట్ ఇట్స్ కలెక్టివ్ ఫెయిలియర్ అంటే అందరం ఫెయిల్ అయ్యాం ఏదో ఒక లెవెల్. టైగర్ నాగేశ్వరం మరి ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? టైగర్ నాగేశ్వరం పెరిగిపోయింది అన్న, చాలా మంది సినిమా బాగుంది అనే టాకే వచ్చింది, కానీ సినిమా పెద్దగా కలెక్ట్ చేయలేదు, నిరాశపరిచింది. అంటే కొంతమంది నిడివి పెరిగిపోయింది బాగా అని చెప్పి అని కూడా అన్నారు. స్టార్టింగ్ అనిపించలేదా లెంగ్త్ ఎక్కువైందని? లెంగ్త్ ఎక్కువైపోయిందన్న విషయం చాలాసార్లు డిస్కస్ చేశామండి, చాలా డిస్కషన్ జరిగింది లెంగ్త్ గురించి. బట్ ఆ కథను చెప్పడానికి అంత లెంగ్త్ కావాలి అన్నది డైరెక్టర్ గారి కన్విక్షన్. ఒక డైరెక్టర్కి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, ఈ కథను ఇంత ఇలా చెప్పలేము, ఈ కథకి ఇంత నిడివి ఉంటే తప్ప, ఇంత డ్యూరేషన్ ఉంటే తప్ప కథను చెప్పలేము అన్నది ఆ డైరెక్టర్ కన్విక్షన్ అండి. అదే. సో అందరూ తర్వాత డిస్కషన్లో కూడా అందరూ అదే ఫీల్ అయ్యాం, ఈ కథను ఇంకా తగ్గించి చెప్తే ఈ కథలో మనం చెప్పాలనుకున్న ఎలిమెంట్స్ని పూర్తిగా ఆడియన్స్కి మనం కన్వే చేయలేము ఫీల్ అయ్యి అందరం తీసుకున్న డెసిషనే. బట్ టైగర్ వరకు, నా వరకు డైలాగ్స్గా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నాకు అవకాశం కూడా దొరికింది ఆ సినిమాకి మంచి డైలాగ్స్ రాసే అవకాశం. అంటే అన్ని సినిమాలకి మంచి డైలాగులు రాసే అవకాశం దొరకదండి. సో ఆ సినిమాలో చాలా డ్రామా ఉన్న సినిమా, చాలా ఎమోషన్ ఉన్న సినిమా. సో మంచి సంభాషణలు రాసే అవకాశం, మంచి పేరు వచ్చింది, దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమన్నారంటే ఒక దొంగనే హీరోగా చూపించడం ఏంటి అని కూడా అన్నారు.
ఆ సినిమా అంత ఆడకపోవడానికి కారణం అది కూడా ఒక పాయింట్ అన్నారు. సార్ అలా అంటే పుష్పలో హీరో స్మగ్లర్ని హీరోగా చూపించి పాన్ ఇండియా బ్లాక్ మొత్తం నటుడిగా అవార్డు కూడా వచ్చింది ఆయనకి. సుకుమార్ గారు. సో కేజీఎఫ్ లో అతను ఒక స్మగ్లర్, అతన్ని చూపించి కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సార్ ఆడియన్స్ అంత నైతిక విలువల గురించి అందులో ఆ క్యారెక్టర్ చేసే ఆ క్యారెక్టర్ యొక్క నైతికత గురించి ఆలోచించి సినిమాలు చూసే రోజుల్లో అయితే లేవు సార్. ఆడియన్స్కి హై ఉందా, ఫీల్ అయ్యే ఎమోషన్ ఉందా? అయితే నేనైతే ఆ సినిమా ఆడకపోవడానికి వేరే వేరే రీజన్స్ చాలా ఉండొచ్చండి. పర్టికులర్గా నేను వచ్చిన రిలీజ్ టైం 2 పెద్ద సినిమాలు, లియో వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. సో ఆ పండుగ టైంతో రిలీజ్ చేయడం కూడా కొంత ఇబ్బందికరమే కదా. చాలా ఇబ్బందికరమైందండి. సో అది ఒక మేజర్ ఆస్పెక్ట్. మీరు అన్నట్టు నిడివి ఒక పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు. దానికి కూడా ఏంటంటే దానికి ఇంకొక బేసిక్ రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ఫస్ట్ సినిమా రిలీజ్ చేసినప్పుడు యూఎస్లో ఫిలిం రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చూసింది 3 గంటల 6 నిమిషాల సినిమా అండి. మీరు చూసిన సినిమా ఫస్ట్ డే జనాలు చూసింది 2 గంటల 52 నిమిషాల సినిమా. సో మనకంటే వాళ్ళు ఇంకో పావు గంట సినిమా ఎక్కువ చూశారు. సో ఫస్ట్ రివ్యూస్ యూఎస్ నుంచి వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా లాగ్తో చూసారు సినిమా, అంటే వాళ్ళు లెంగ్త్ బాగా పెద్ద లెంగ్త్ చూశారు. సో ఫస్ట్ రివ్యూస్ అన్నీ కొంచెం నెగిటివ్గా రావటం. సో తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి 2:37 నిమిషాలకి మళ్ళీ కట్ చేసాం. వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే అందరూ ఒక సినిమా చూడల, అదే వీళ్ళు చూసిన సినిమాకి వాళ్ళు అరగంట ఎక్కువ చూశారు సినిమా. సో అలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. బట్ నాకు పర్సనల్గా టైగర్ నాగేశ్వరరావు చాలా సంతృప్తినిచ్చిన సినిమా సార్. యాజ్ అ డైలాగ్ రైటర్ నాకు పుష్ప తర్వాత నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా. ఇప్పుడు సుకుమార్తో ఎలా మీకు ట్రావెల్ ఎలా కుదిరింది అసలు? సుకుమార్ గారు యాక్చువల్లీ ఒకటి ఏంటంటే, నేను సుకుమార్ గారి దగ్గర చదువుకున్నానండి. నేను కాకినాడలో ఉన్నప్పుడు ఆదిత్య కాలేజీలో ఉన్నప్పుడు సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను. కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుకుమార్ సార్ని కలవాలండి. ఎందుకు కలవలేదంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ 1 సంవత్సరం ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఎందుకంటే మాది లాస్ట్ బ్యాచ్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన మాకు క్లాసులు చెప్పాడు. మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు, ఆయన సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. సో గుర్తుండదో అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా. తర్వాత మేము కిట్టినాడు జాగ్రత్త ఫిల్మ్ చేసినప్పుడు ఆ సినిమాకి ఇప్పుడు మన టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు డైరెక్టర్ అండి. అసలు వంశీ గారు రాకముందు వేరే డైరెక్టర్ని అనుకున్నాం ఆ సినిమాకి, నాని బండ్రెడ్డి అని. తర్వాత తను ఒక ఫిల్మ్ కూడా తీశాడు, రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఒక సినిమా కూడా తీశాడు. నాని డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఆయన సుకుమార్ గారికి బాగా పరిచయం. ఆయన కుమారి 21Fకి అసోసియేట్గా వర్క్ చేశారు. సుకుమార్ గారికి రిలేటివ్ కూడా. ఆయన ఒక్కసారి సుకుమార్ గారికి కథ చెప్తే ఆయన సైడ్ నుంచి ఏదైనా ఇన్పుట్ ఉంటుందేమో అంటే అప్పుడు నేను తనకు చెప్పాను. నేను యాక్చువల్లీ సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను. ఆయన ఇంటర్మీడియట్ చెప్పినప్పుడు ఆయన క్యాలిక్యులస్ చెప్పేవారు. అంటే తను వెంటనే సరే నేను అడుగుతానని సుకుమార్ గారిని అడిగితే ఏది ఫోటో పెట్టమను. ఓకే, నా ఫోటో పెట్టాడు సుకుమార్ గారికి. పెడితే వెంటనే చూడగానే గుర్తుపెట్టారు. ఫస్ట్ నుంచి వచ్చినాడు కదా వీడని అని కిట్టినాడు జాగ్రత్త కథ చెప్పడానికి వెళ్ళాం. కథ చెప్పినప్పుడే సుకుమార్ గారికి చాలా బాగా నచ్చి తర్వాత ఒక వారం తర్వాత పిలిచి శ్రీగారు నాకు వర్క్ చెయ్యి అని చెప్పి ఒక అడ్వాన్స్ ఒక చెక్ ఇచ్చారు. సార్ వర్క్ ఏంటి సార్ అని. వర్క్ నీకు తర్వాత చెప్తాను, ఫస్ట్ చెక్ తీసుకో. ఫస్ట్ చెక్ అయినా సార్ ఎంత ఇచ్చారు? ఎంతకైనా ఏంటండి ఫిగర్ ఎంతది? అది సార్ 1 lakh చెక్. ఇప్పుడు కాదు కదా, అప్పట్లో 2016 1 lakh చెక్ ఇచ్చారు. అలా సుకుమార్ గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది. రంగస్థలం మొదలైందా ఆ ట్రావెల్? నేను రంగస్థలం అప్పుడు వర్క్ చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్గా నేను రంగస్థలంకి వర్క్ చేయలేదండి. ఎందుకంటే అప్పుడు నాకు ఎంసీఏ సినిమా జరుగుతాం. ఎంసీఏ నాకు అప్పటికి దిల్ రాజు గారితో కమిట్మెంట్ ఏంటంటే ఎవ్రీడే షూటింగ్ వస్తాను. సో అందుకని నేను ఎంసీఏ చేయడం వల్ల పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా రంగస్థలం వర్క్ చేయలేకపోయాను. ఓకే, పుష్పకి ఫస్ట్ నుంచి వర్క్ చేశాను. సినిమా కాన్సెప్ట్ అనుకున్న దగ్గర నుంచి నేను పుష్పకి ట్రావెల్ చేశాను. అంటే ఎలా పుట్టింది కాన్సెప్ట్? ఆయన అనుకున్నారా, ఎవరు అనుకున్నారు? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అయింది అండి, పుష్ప కాన్సెప్ట్ అయింది. ఆయన బేసిక్గా ఎర్రచందనం స్మగ్లింగ్ మీద చేద్దాం అనుకున్నారు. అనుకుని ఒక 20 రోజులు మీ ఈనాడు జర్నలిస్ట్ అండి ఆయన వీరాగారు వచ్చి ఒక 20 days అసలు మొత్తం ఏ కథ గురించి డిస్కషన్ ఏం లేదండి. జస్ట్ యూస్ టు సే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి దొంగలు తీసుకొస్తారు, ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తారు, ఎలా స్మగ్లింగ్ చేస్తారు, ఈ మధ్యలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, మధ్యలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అని ఆయన మన కడప చిత్తూరు డిస్ట్రిక్ట్ జాయింట్ కరస్పాండెంట్ చేసినట్టు. అవును, ఈనాడికి తెలుసు, నాకు ఫ్రెండే. తర్వాత మన ఈనాడు సినిమా సెక్షన్ కూడా చేశారు, ఇన్ఛార్జ్గా పనిచేసారు. పరిచయం ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సోకిన్ అయిన తర్వాత
సుకుమార్ గారు క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారండి ఫస్ట్. హీరో క్యారెక్టర్ ఇలా ఉండాలి అంటే ఇప్పుడు చూస్తున్న ఈగో యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్. మీరు డైలాగ్స్ అయినా లేకపోతే రచన విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? అన్నీ డిస్కస్ చేస్తాం. బట్ బేసికల్లీ నాకు ఐఎమ్ క్రెడిటెడ్ ఫర్ డైలాగ్స్. బట్ ఎవరైనా, నేనని కాదండి, ఏ రైటర్ అయినా, ఓకే, ఎందుకంటే 3 వేరు విభాగాలు కాదు కదండి, మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్ కాదు కదా. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ 3 ఒకటిదాంతో ఒకటి కంప్లీట్గా ముడిపడిన విషయాలే. సో కథ గురించి వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కథ అనుకున్నప్పుడు కథతో పాటు కొన్ని డైలాగులు వచ్చేస్తాయండి. సో అలాగే కథ మాట్లాడేటప్పుడే స్క్రీన్ ప్లే కూడా వచ్చేస్తుంది. సో అన్నీ ఇప్పుడు జనరల్గా వాట్ ఎవర్, ఇప్పుడు నాకు నేను కథ రాసిన ఆ కథలో ఎంతో కొంత డైరెక్టర్ కాంట్రిబ్యూషన్, డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటుంది కదా. మేజర్గా మనం కాంట్రిబ్యూట్. ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా మీరు ట్రావెల్ అవుతున్న డైలాగ్స్ రాశారు. ఎలా వచ్చింది ఇది పుష్ప 2 అనేది? ఎక్స్ట్రాడినరీ వస్తుంది. ఇంకొక వేరే లెవెల్లో, వేరే క్యాన్వాస్, వేరే స్కేల్తో సినిమాని డిజైన్ చేస్తాం. ఎందుకు లేట్ అవుతుంది ఇది సినిమా? అంటే ఇలాంటి సినిమాలకి, ప్యాన్ ఇండియా సినిమాలకి అవసరం అయినంత టైము? పెద్ద సినిమా సినిమా నిడివి పెద్దది ఉంటుంది, మేకింగ్ టైం పడుతుంది. అంటే ఆ సినిమా స్కేల్ని అలాంటిది కదా. సో అందులో ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year మేము మళ్ళీ కథ మీద రీవర్క్ చేసాం. ఓకే, కథ పాటు రీవర్క్ ఒక 1 year అయిన తర్వాత షూట్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు షూట్ ప్రోగ్రెస్లో ఉందండి. సో మీకు తెలుసు కదా, సుకుమార్ గారు జనరల్గానే ఏ సినిమా అయినా, అంటే పుష్ప 2 అని కాదండి, ఏ సినిమా అయినా ఆయన టైం తీసుకుంటారు. ఆయన ప్రాపర్గా కథ మీద వర్క్ చేసి దాంట్లో ప్రతి యాంగిల్, ప్రతి నువాన్స్ వర్క్ చేసిన తర్వాతే ఆయన షూట్కి వెళ్తారు. ఇప్పుడు సాధారణంగానండి సినిమా ఫీల్డ్లో రైటర్కి ఎంటర్ అయినప్పుడు చాలామంది గోస్ట్లుగా మారి చివరికి రోస్ట్ అయిపోతూ ఉంటారు. మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఇప్పుడు నేను ఎదురైందా స్టార్టింగ్లో? లేదు సార్, నేను స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి డైరెక్ట్ క్రెడిటెడ్. ఫస్ట్ సినిమాకి నేను అప్పుడే సింగిల్ కార్డు, సింగిల్ క్రెడిట్ డైలాగ్ ఇచ్చే చైతన్య దంతులూరి గారు ఫస్ట్ సినిమాకి చేశారు. సో తర్వాత కూడా ఏ సినిమాకి నాకు అలాంటి ఇబ్బంది రాలేదు. అంటే నేను ఎవరిని గోస్ట్ రైటర్గా నేను పెట్టుకోలేదు, నన్ను గోస్ట్ రైటర్గా చేయమని కానీ ఎవరు కూడా అడగలేదు. సో పూర్తిగా నేను నాకు వరకు గోస్ట్లు ఉంటారని తెలుసుగా మీకు? ఉంటుందండి, అంటే ఆ సిస్టమ్ ఉంది. 100% గోస్ట్ రైటర్స్ ఉంటారు. అంటే అలా కాదండి, అంటే ఏంటంటే గోస్ట్ రైటర్గా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు టీం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ప్రశాంత్ అనే నాకు కో రైటర్ ఉన్నాడు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, టీం ఉంటారు కాబట్టి రైటర్స్ ఉంటారు. నేను డెవిల్ సినిమాకి నాది కథా స్క్రీన్ ప్లే మాటలైతే స్టోరీ డెవలప్మెంట్ క్రెడిట్ ప్రశాంత్ అండి. సో అలాగే వి షేర్ క్రెడిట్ అంతే తప్ప దాన్ని బ్యాక్గ్రౌండ్లో గోస్ట్ రైటర్ ఏం లేదు. బట్ తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ సినిమాకి, తను ఆబ్వియస్గా చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో అలాగే నా దగ్గర ఇంకొక 2 అసోసియేట్స్ ఉంటారు, వాళ్ళిద్దరికి రచనా సహకారం క్రెడిట్ ఉంది డెవిల్ వరకు. సో అలా నేను ఏ సినిమా చేసినా నాతో ట్రావెల్ అయ్యే టీంకి దే విల్ బి క్రెడిటెడ్ అకార్డింగ్లీ. సో నేను ఎలాగ ఎప్పుడు గోస్ట్ రైటర్గా వర్క్ చేయలేదు. నేను ఆ గోస్ట్ రైటర్ అన్న కాన్సెప్ట్ నమ్మనండి. ఇప్పుడు ఎవరైనా రైటర్ నాతో వర్క్ చేశారు, లెట్స్ షేర్ క్రెడిట్ అంతే కదా. ఇప్పుడు నాకు వచ్చే క్రెడిట్లో ఇప్పుడు నేను టైగర్ నైట్ షో డైలాగ్స్ రాశానండి, అడిషనల్ డైలాగ్స్ క్రెడిట్ నా కో రైటర్కి ఇచ్చేసాను. సో ఇట్స్ లైక్ దట్. అదే అప్పుడు ఎవ్రీబడి గెట్స్. సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని సినిమా ఫీల్డ్కి వస్తుంటే సాధారణంగా ఇంట్లో వద్దంటారు, రిస్క్ చేస్తూ ఉంటారు. మీకు ఆ పరిస్థితి వచ్చిందా? అంటే ఫార్చునేట్లీ నాకు రాలేదండి. అంటే మా వైఫ్ చాలా అండర్స్టాండింగ్. ఓకే, బట్ అప్పుడు ఏంటంటే అంటే ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉంటారా సాఫ్ట్వేరా? లేదండి, తను యాక్చువల్లీ చేసేది. యాక్చువల్లీ మేమిద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. సో దట్స్ హౌ వి మెట్ అనమాట. అలాగే తను మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వదిలేసింది. తర్వాత నేను జాబ్ వదిలేస్తానన్న సిచ్యువేషన్లో అప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏమి ఉండిందంటే, ఒక 2 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసి ఒకవేళ నిజంగా ఇది వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, ఏముంది అంటే తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్, కెన్ గో బ్యాక్ అండ్ గెట్ ఇన్ టు ఏ జాబ్ కదా అని ఉండింది. అలానే ఒకసారి రిస్క్ అనిపించలేదా? ఇది రిస్క్ 100% రిస్క్. మనకి ఏంటంటే సార్ సినిమా అన్న ప్యాషన్ ఉంటుంది కదా సార్, ఇవన్నిటిని దాటడానికి మనకున్న ఒకే ఒక్కటి ఏంటంటే ఆ ప్యాషన్. ఇవన్నీ మనకి తెలుసు. అంటే నాకు అప్పుడు చాలా వెల్ పెయిడ్ జాబ్ సార్, చాలా మంచి జాబ్లో ఉన్నాను, స్టాప్ ఆఫ్ మై గేమ్, మంచి జాబ్లో ఉన్నాను. అది చెప్పారు, అదే దాంట్లో నుంచి వదులుకుని వస్తున్నప్పుడు చెప్పారు అది అంశం. అది ఏం లేదండి, అది నేను అలాగే ఒక 2 సంవత్సరాల తర్వాత మానేసి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. అలాంటిదే ఒకసారి ఎప్పుడో నేను అల్లు అరవింద్ గారికి చెప్పాను, సార్ ఇలా ఉంది సార్ అంటే. అల్లు అరవింద్ గారు అన్ని విషయాలు ఇప్పుడు మీరు అడుగుతున్నట్టే, ఫ్యామిలీ ఏంటి, వైఫ్ ఏంటి, ఏం జాబ్ అంతా ఫస్ట్ అప్పుడు నేను ఇంకా చాలా కొత్త అండి ఇండస్ట్రీ. అడిగితే ఇలా ఉంది సార్ అంటే ఒక మాట అన్నారు అల్లు అరవింద్ గారు, లైఫ్ ఆర్ డెత్ ఇక్కడే అనుకుంటే చావో రేవో ఇక్కడే తెలుసుకోవాలి,
మనకి ఇంకొక ఆప్షన్ లేదు. అనుకుని వచ్చిన వాళ్ళు ఎవరిని సినిమా ఇండస్ట్రీ మోసం చేయలేదు శ్రీకాంత్. ఆప్షన్ పెట్టుకోకు, అనుకో, ఓకే, సక్సెస్ అవుతావు. అంటే జనరల్గా నేను ఎవరికి జాబ్లో వదిలేసి వచ్చేమని నేను సలహాలు ఇవ్వను, బట్ నీకు చెప్తున్నాను, నువ్వు సర్వైవ్ అయిపోతావు ఇండస్ట్రీలో, నీకు టాలెంట్ ఉంది, నీకు వర్కౌట్ అవుతుంది. బట్ ఇంకో ఆలోచన పెట్టుకోకు, ఇదే అనుకో. ఇక్కడే సక్సెస్ అవ్వాలి, గెలిస్తే ఇక్కడే గెలవాలి, ఓడిపోతే ఇక్కడే ఓడిపోవాలనుకో, సక్సెస్ అవుతావు నువ్వు. ఆయన చెప్పినట్టే ఇదే అనుకున్నావు అండి. గోయింగ్ ఆన్ సార్. మీరు చాలా బిజీ అయిపోయారని బయట టాక్ అనిపిస్తుంది, చాలా కాస్ట్లీ రైటరు అని చెప్పి అంటున్నారు. నిజంగా మీకు ఆ పరిస్థితి ఉందా? అంత రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారా? లేదండి, రెమ్యునరేషన్ పరంగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు శ్రీకాంత్ విసా అని చెప్పి అంటున్నారు బయట. సినిమాలకు తీసుకునే అమౌంట్ చాలా పెద్దది. అవును సార్, అవును సార్. కాదు, నాకు అర్థం కాల. ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు మీ సినిమాకి? మీకు చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు లేదండి, ఏంటంటే నేను ఇప్పుడు చాలా వరకు చాలా సినిమాలకి నేను అసలు అమౌంట్స్ డిస్కస్ కూడా చేయనండి. కథ వింటాం, పద బాగుంది, చేద్దాం అనుకుంటే చేసిన తర్వాత ఇప్పుడు కథకు నేను అంటే ఇప్పటి వరకు నేను ఆనెస్ట్గా చెప్తున్నాను సార్, ఇప్పటి వరకు ఒక సినిమా టేకప్ చేయడానికి కానీ టేకప్ చేయకుండా వదిలేయడానికి కానీ మానిటరీ కన్సిడరేషన్స్ ఏ రోజు లేవు సార్. అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు సార్. డబ్బులు సంపాదించుకోవడానికి కాదు కదా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఏదో మనకి ఉన్న ఇష్టం, ప్యాషన్ కొద్దీ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. సో ఈ ఇండస్ట్రీలో మనం ఆ వర్క్ని ఎంజాయ్ చేసే వర్క్ ఉంటే ఒక ₹1,00,000 డబ్బులు తక్కువ ఇస్తున్నారనో 10 లక్షల డబ్బులు ఎక్కువ ఇస్తున్నారనో కన్సిడరేషన్ లేకుండా మనం ఆ స్క్రిప్ట్కి న్యాయం చేయగలుగుతాం, స్క్రిప్ట్ మనం ఎంజాయ్ చేస్తాం వర్క్ చేసేటప్పుడు అనిపిస్తే స్క్రిప్ట్ చేయాలన్నదే నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు వరకు ఇది ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని పెట్టుకోవడం కానీ, ఆ అమౌంట్ ఇస్తేనే సినిమా చేస్తానంటాం కానీ, ఆ అమౌంట్ రావట్లేదు కదా అని ఒక సినిమా వదిలేసుకోవటం కానీ, లేదంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని మనకు నచ్చని స్క్రిప్ట్ లేకపోతే మనకి నచ్చని ఇదో చేయడం కానీ ఇప్పటి వరకు చేయలేదండి. ఫార్చునేట్లీ అదే కంటిన్యూ చేయగలుగుతాను అనుకుంటున్నాను నేను. మరి ఎప్పుడు డైరెక్టర్ అయిపోతున్నారు? చేస్తాను సార్, పుష్ప 2 అయిపోయాక డెఫినెట్గా. ఎందుకంటే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా రైటర్గా వచ్చి డైరెక్టర్గా మారి డైరెక్షన్కి వెళ్ళాలన్నది ఇంటెన్షన్, ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తామండి. బట్ రైటింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా సార్, ఇంకా ఫినిష్ చేయాలి కదా, మధ్యలో వదిలేయడం కరెక్ట్. సో పుష్ప 2 ఉంది, ఇంకొక 2-3 రైటింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయండి. ఫినిష్ చేసేస్తే ఖచ్చితంగా పుష్ప 2 ఫినిష్ అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని డైరెక్షన్కి. ఎందుకంటే ఇప్పుడు బాగా బాలయ్య బాబు టైం నడుస్తుంది, మరి బాలయ్య బాబుకి ఒక సబ్జెక్ట్ చేయాలనే ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ ఏమైనా ఉన్నారా? అంటే నేను ఫస్ట్ బాలయ్య బాబుకి చెప్పాను కదండి, ఒక కథ చెప్పానండి. తర్వాత ఒక 3 months క్రితం బాలయ్య బాబు పిలిచారు, మళ్ళీ ఆ కథ గురించే మాట్లాడతాను పిలిచారు. ఇస్తే బాలయ్య బాబుకి సార్ ఇప్పుడు మీకు సెట్ అవ్వదు బాబు ఇది, ఎందుకంటే అప్పట్లో నేను ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం రాసిన కథ. ఇప్పుడు అఖండ లెజెండ్ ఈ సినిమాల తర్వాత మీ ఇమేజ్ వేరు, ఇప్పుడు జనం మిమ్మల్ని చూడాలనుకుంటున్న ఇది వేరు. నేను ఇంకొక మంచి కథ వస్తాను సార్ మీకు. ఒక 3 months క్రితం కలిసామండి. సో 100% చేసే ఆలోచనలోనే ఉన్నాం, ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా బాలయ్య బాబుకి వెళ్ళి కథ చెప్తామండి. బాలయ్య బాబు పరిధి రేంజ్ పెరిగింది కాబట్టి ఆ స్పాన్లోనే ఈ కథ ఉండబోతుందా? చేయాలి సార్, ఎందుకంటే బాలయ్య బాబుని ఆడియన్స్ ఇప్పుడు వేరేలా చూడాలనుకుంటున్నారు సార్. అదే ఆయన ఇప్పుడు ఒక అఖండ సినిమా తర్వాత, ఒక లెజెండ్ తర్వాత బాలయ్య బాబు స్పాన్ వేరు. ఆయన పర్టికులర్గా ఏంటంటే సార్, బాలయ్య బాబు యాక్చువల్లీ ముందు జనరేషన్ హీరో, కానీ ఇప్పుడు యూత్ కూడా బాలయ్య బాబుకి చాలా కనెక్ట్ అయి ఉన్నారండి. అదే ఇప్పటికీ యూత్లో ఈ కొత్త జనరేషన్ జనంలో బాలయ్య బాబుకి చాలా మంచి ఇమేజ్ ఉంది సార్. సో బాలయ్య బాబుని ఇటు యూత్ ఈరోజు జనం, మనం 80sలో 90sలో చూసిన బాలయ్య బాబుని చూసిన జనరేషన్, 2 generations బాలయ్య బాబుని ఇష్టపడేలాంటి, ఆ క్యారెక్టర్ని ఇష్టపడేలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా చేయాలన్నది ఇంటెన్షన్ సార్. ఇదే అదే ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా. ఈ సినిమాలో ఇప్పుడు మనకి డెవిల్ సినిమా విషయానికి వచ్చేసరికి ఇందులో ఒక డైలాగ్ ఉంది, విశ్వాసానికి విధేయతకి మీ ఇంట్లో కుక్కను అనుకుంటున్నావా అనే డైలాగు. అది కొంతమంది ఏమంటారంటే అది బాలయ్య బాబుని ఉద్దేశించే ఆ సినిమా డైలాగ్ రాశారు, కళ్యాణ్ రామ్ అన్నారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అసలు కాదండి, అది సినిమాలో మీరు చూశారు కదా, బట్టి మీ కాంటెక్స్లో ఒక బ్రిటిష్ ఆఫీసరు, ఒక బ్రిటిష్ వాళ్ళకి పనిచేసే వ్యక్తి కాబట్టి హీరోని ఇంతకాలం మా దగ్గర విశ్వాసంగా పనిచేసావు కదా అంటే, ఆ కాంటెక్స్లో హీరో చెప్పిన డైలాగ్ తప్ప దాంట్లో అసలు ఆ డైలాగ్ రాసినప్పుడు కానీ, లేకపోతే ఆ డైలాగ్ని హీరో గారు చెప్పినప్పుడు, కళ్యాణ్ రామ్ గారు చెప్పినప్పుడు కానీ అసలు అలాంటి ఏ రకమైన ఇంకొక దాంట్లో వేరే అర్థం చూపించాలని కానీ, లేకపోతే ఇంకో ఇంటెన్షన్తో కానీ రాసిన డైలాగ్ అస్సలు కాదండి. అసలు అలాంటిది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు. కంప్లీట్గా సినిమా కాంటెక్స్ట్ వేదిక మీద కళ్యాణ్ రామ్ గారు చెప్పారు కాబట్టి, మేబీ ఏమంటే అది నా క్యారెక్టర్ అని కళ్యాణ్ రామ్ గారు అన్నారు కాబట్టి రకరకాల మనుషులు రకరకాలుగా అన్వయించుకుని ఉండొచ్చు సార్. సో అది అన్వయించుకోవడమే తప్ప అసలు అందులో అలాంటి ఉద్దేశం లేదు, ఆ ఇంటెన్షన్ కూడా. అది ముందుగా ఎప్పుడు రాసిన డైలాగే, ఎప్పుడు రాసిన డైలాగ్ సార్. అన్న పైగా అది షూటింగ్ జరిగిపోయి 1 year అయిపోయింది సార్. ఓకే, షూటింగ్ జరిగిపోయి చాలా చాలా కాలం అయిపోయింది ఆ పార్ట్ షూట్ చేసేసి. సో
అప్పట్లో అసలు ఇలాంటి వివాదాలు లేవు, ఇలాంటి ఉద్దేశాలు కూడా లేవు ఎవరికి. అంటే ఇంకొకటి ఏంటంటే నేను కంప్లీట్ సినిమాని ఇప్పుడు సినిమాగా చూడాలి, సినిమా ద్వారా ఇంకొకటి ఏదో మెసేజ్ పాస్ చేయాలన్నది నాకు ఇప్పుడు ఆ ఇంటెన్షన్ ఉండదండి రాసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ మీద నిఖిల్ స్పై సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ తిరిగింది సుభాష్ చంద్రబోస్ మీద. ఈ సినిమా కూడా అదే. మరి ఇట్లా మొనాటనే అయిపోతుంది, మనం ఇదే ఎంచుకోవటం ఎందుకు అనే ఆలోచన రాలేదా? లేదు సార్, అంటే మేము సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అసలు స్పైలో ఇలాంటిది ఉందన్న విషయం మాకు తెలియదు. అసలు మాకు తెలియదు సార్. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటిది ఏదో ఉంది అని తెలిసినప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఆయన చరణ్ తేజ్ ఉప్పలపాటి గారు సినిమా ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళ సినిమాలో ఏంటుంది అన్న విషయం చెప్పారు. అయితే మేము వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే మా సినిమాలో ఉన్నది వాళ్ళ సినిమాలో ఉన్నది అసలు కంప్లీట్గా డిఫరెంట్, ఆ సినిమాకి మనకి ఏం సంబంధం లేదు అని మేము ఆ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మేము కంటిన్యూ అయ్యామండి. అంటే మేము అనుకున్నప్పుడు మాకు అసలు తెలియదు అలాంటిది ఒకటి ఉందని. కాకపోతే ఇప్పుడు RRR సినిమా తీసుకుంటే అల్లు సీతారామరాజుని కొమరం భీముని కలపడం అనేది కల్పనే చెప్పాలంటే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సుభాష్ చంద్రబోస్ని పెట్టుకుని అంత కల్పించి తయారు చేశారు. ఇది చరిత్రను వక్రీకరించడం కాదా? ఇలాంటి జానర్ ఒకటి ఉందండి, ఆల్టర్నేట్ హిస్టరీ అని చెప్పి. ఎలాగో హాలీవుడ్లో ఇలాంటి జానర్ ఉంది. ఇప్పుడు ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ లాంటి సినిమాల్లో ఆ సినిమాలో యాక్చువల్లీ హిట్లర్ని వాళ్ళు చంపేసినట్టు చూపిస్తారు. హిట్లర్ చచ్చిపోయారు అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోకముందే ఒక థియేటర్లో హిట్లర్ని చంపేశారు వాళ్ళు, అమెరికా నుంచి వచ్చిన బ్రాడ్ పిట్ వాళ్ళు చంపేశారని చూపిస్తారు. సో ఆల్టర్నేట్ హిస్టరీ అనే జానర్ ఎప్పటి నుంచి నడుస్తుంది. సాహిత్యంలో కూడా 7 సీక్రెట్ లాంటి పుస్తకాల్లో హిట్లర్ అక్కడ చనిపోలేదు, హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదు, హిట్లర్ బతికే ఉన్నాడు, ఆ బతికున్న హిట్లర్ ఎక్కడో వెస్ట్ జర్మనీలో ఎక్కడో బతుకుతున్నాడని ఒక పెద్ద పుస్తకం రాసాడండి, 7 సీక్రెట్ అని ఒక పుస్తకం. సో అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి. బట్ మన తెలుగు సినిమాకి ఇది కొంచెం కొత్త ట్రెండ్, ఆల్టర్నేట్ హిస్టరీ. కానీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్ ఏమన్నా చేయొచ్చు కదా, అసలు మిస్టరీ ఆయన ఏమైపోయాడు ఏంటి అనేది. సుభాష్ చంద్రబోస్ గారు బయోపిక్ కూడా తీశారు కదా, మన సచిన్ కేట్కర్ గారు యాక్ట్ చేశారు, బయోపిక్ తీశారు సార్. కాకపోతే మా ఇంటెన్షన్ బయోపిక్ తీయడం కాదు. అంటే అందులో అసలు మీరు చూస్తే సినిమాలో ఎక్కడ సుభాష్ చంద్రబోస్ గారిని చూపించు, క్లైమాక్స్ లో ఒక చిన్న బ్యాక్ షాట్ సెలవెట్ షాట్ తప్ప అసలు సుభాష్ చంద్రబోస్ గారిని చూపించండి సార్. సో ఇంటెన్షన్ అయితే 100% అది. అసలు సుభాష్ చంద్రబోస్ గారిని చూపించకూడదు, ఆయన మీద కథ కాదు సార్, ఇది డెవిల్ కథ. సినిమా టైటిల్ డెవిల్, కథ డెవిల్ కథ. సుభాష్ చంద్రబోస్ గారు అన్నది ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, దాన్ని ఒక చిన్న బ్యాక్ డ్రాప్ గానే వాడాం. ఓకే, అంటే ఆయన మీద కథ చేయాలంటే వేరేలా చేయాలి సార్. ఎందుకంటే ఆయన మీద కథ చేయాలంటే చాలా అథెంటిక్ గా చేయాలి. అది మన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తీసుకొని ఆ చరిత్రని మనం కరెక్ట్ గా ప్రెజెంట్ చేయాలి. ఇది మనం చరిత్రలోని కొంచెం ఆల్టర్నేట్ చేసి దాంట్లో ఉన్న కొన్ని కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి సార్. సుభాష్ చంద్రబోస్ గారు నిజంగా చనిపోలేదని చాలా కాన్స్పిరసీ థీరీస్. అనుజ్ దారని ఒక అతను ఒక పెద్ద పుస్తకం రాశాడు సార్ దీని గురించి. అప్పట్లో హిందుస్థాన్ టైమ్స్ లో చాలా ఆర్టికల్స్ వచ్చినాయి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు. సో అలాంటి వాటిని బేస్ చేసుకుని చేసిన చిన్న కథ మాది. ఆయన జీవిత చరిత్ర చేయాలంటే అదొక యజ్ఞంలా చేయాలి సార్, అదొక వేరే ఇది. అది త్రివర్ణాన్ని పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? మీరు ఆ పాత్రని జెండర్ న్యూట్రల్ ప్లేయర్ సార్. అది కొన్ని పేర్లకి ఆడమగ తేడా ఉండదు. అది జెండర్ న్యూట్రల్ పేరు. ఒక రీజన్ అది. ఇప్పుడు క్రాంతి అనే పేరు ఉంది సార్, క్రాంతి అనే పేరు అమ్మాయికి పెట్టుకోవచ్చు, క్రాంతి అనే పేరు అబ్బాయికి కూడా పెట్టుకోవచ్చు. సో అలాంటి పేరు అది. సో అందుకోసం పర్టికులర్ గా పేరు తీసుకోవడం వచ్చింది. రెండోది అందులోనే జాతీయ జెండా కనపడుతుంది, మన త్రివర్ణ పతాకం. త్రివర్ణ అన్నది అందులో ఒక దేశభక్తి ఉంది, ఒక జాతీయత ఉంది. సో 2 ఎలిమెంట్స్ కలిసి వస్తాయని అలా పేరు పెట్టుకున్నారు. నిజానికి సుభాష్ చంద్రబోస్కి ఇలాంటి రైట్ హ్యాండ్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. సుభాష్ చంద్రబోస్కి అంటే ఇప్పుడు ఆ లేడీ క్యారెక్టర్ ఉంది కదండి, మణిమేఖల క్యారెక్టర్ గా చూపిస్తాం, మాలవికా నాయర్, అలాంటిది అరుణాసఫ్ అలీ ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో సుభాష్ చంద్రబోస్కి మన తమిళియన్సే చాలా మంది పనిచేశారు సార్ సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీలో. సో సౌత్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు అందులో. సో కానీ అలాంటి త్రివర్ణ లాంటి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ అలాంటి పేర్లు అలాంటి వాళ్ళు లేరు. ఇది మేము క్రియేట్ చేసిన డ్రామటైజేషన్. అదే ఎందుకంటే ఆ పాత్రే చాలా సినిమా లాక్కొచ్చిందని చెప్పాలి, త్రివర్ణ అనే పాత్ర. ఎందుకంటే క్లైమాక్స్ సన్నివేశాలు కానీ అవన్నీ కూడా అద్భుతంగా వచ్చినాయి సినిమాలో. ఇప్పుడు శ్రీకాంత్ గారు, నెగిటివ్ రివ్యూలు వస్తూ ఉంటాయి వెబ్సైట్లు వాటిల్లో, అవి సినిమాలు కిల్ చేస్తాయని మీరు భావిస్తున్నారా? అంటే ఏం లేదు సార్, ఒక్కొక్కసారి అసలు రివ్యూ రైటర్ ఏ పర్స్పెక్టివ్లో సినిమా చూసారని కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదండి. అంటే నాకు అంటే చాలాసార్లు రాస్తారు రివ్యూ రైటర్స్, రొటీన్గా రాసేవి, రొటీన్గా ఉంది సినిమా, క్లీషేడ్గా ఉంది, ప్రెడిక్టబుల్గా ఉంది, ఇలాంటి పదాలు వాడతారు. కొంచెం డెవిల్ సినిమా కూడా వాడినప్పుడు కొంచెం బాధేసింది. ఎందుకంటే ఏమో అంటే నేను రివ్యూ రైటర్ తప్పట్లేదు, బట్ మేము ఖచ్చితంగా కొంచెం కొత్త సినిమాయే చేసామని ఫీల్ అయ్యాం. సో డెవిల్కి కూడా ప్రెడిక్టబుల్ లాంటి మాటలు వాడినప్పుడు కొంచెం బాధ కలిగింది. బట్ అది పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి రివ్యూస్ అన్నది ఒక రియాలిటీ అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి సార్. కరెక్షన్ పడుతుందిగా, ఎఫెక్ట్ పడుతుందిగా, కొంత ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూస్ మీద ఎఫెక్ట్ చేసే రివ్యూస్ కూడా కొన్ని ఉన్నాయండి. కొన్ని పాపులర్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి నుంచి వచ్చే రివ్యూస్
రెవెన్యూస్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే ఉన్నాయి. అంటే పర్టికులర్లీ ఓవర్సీస్ రివ్యూస్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఉంటుందండి, ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి 2.5, 2.5 ఇట్లా రేటింగ్ ఇస్తారు కదా, అవి సినిమాలకు పెద్ద హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు 2.5 ఇచ్చారనేది నాకు అర్థం కాదు. అంటే 2.5 అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ చాలా పాపులర్ వెబ్సైట్, చాలా మంది ఫాలో అయ్యే వెబ్సైట్. పుష్ప సినిమాకి 2.5 ఇచ్చిందండి, RRRకి 2.5 ఇచ్చింది ఆ వెబ్సైట్. సో యానిమల్కి ఇంకా తక్కువ ఇచ్చింది. సో ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. కానీ 5కి 5 రావాలంటే ఏం చేయాలి, ఎలా తీయాలని నాకు అర్థం కావట్లేదు. ప్రాబబ్లీ మీరు ఇలానే ఒక రివ్యూ రైటర్ని పిలిచి ఎవరినైనా కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసి ఆ విషయాన్ని మీరు తెలుసుకుని మాలాంటి రైటర్స్కి చెప్తే మేము నెక్స్ట్ కథ రాసేటప్పుడు, నెక్స్ట్ సినిమా రాసేటప్పుడు కొద్దిగా దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది సార్. అదే ఎప్పుడైనా చూస్తూ ఉంటా, కనీసం 5కి 4 ఇస్తారా అనుకుని. ఆ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉంటాయి, వాటికి కూడా ఆ రేటింగ్ అనేది 4 రేటింగ్ అసలు రానే రాదు. మరి ఎందుకనేది నాకైతే అర్థం కాదు. ఒక రివ్యూవర్గా నేను ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనం కొంచెం ఇప్పుడు సినిమా బాగాలేదు అని రాశారు అనుకోండి, ఓకే, అది చాలా సబ్జెక్టివ్ విషయం. ఎందుకంటే మీకు బాగా నచ్చిన సినిమా నాకు అస్సలు నచ్చదు, అదే నాకు బాగా నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. సో అది చాలా ఒక వ్యక్తి యొక్క తన వ్యక్తిగతమైన టేస్ట్కి సంబంధించిన విషయం అండి. సో అది ఓకే, మీకు నచ్చలేదు అన్నది ఓకే. కానీ ఇలాంటి కొంచెం మేము కొత్తగా ప్రయోగాత్మకంగా సినిమా చేసినప్పుడు కూడా ప్రెడిక్టబుల్, రొటీను అన్న పదాలు వాడినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. బట్ నేను ఒక్కనే ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు కదా సార్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి రైటరు, డైరెక్టరు, టెక్నీషియన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్. అక్కడ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ని చాలా మంది అడిగాను, ఏదో ఉంది అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే నాకు బాగుంది అనుకున్నామని కూడా నేను నా అభిప్రాయం మార్చుకుంటా. అవునండి, అవును. నలుగురిని అడుగుతాను, ఒకవేళ నేను ఫీల్ అయ్యేది కరెక్టా కాదా అని. వాళ్ళు పెదవి చప్పరించేసరికి ఏమి లేదేమో, మనం ఇచ్చేదంటూ ఇంకొక పాయింట్ తీసేద్దాం, 0.5 తీసేద్దాం, లేదా ఇంకో 1 పాయింట్ తీసేద్దాం అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అవునండి, అవును. అంటే మనం సినిమాని అంటే ఒకటండి, సినిమాని ఆడియన్స్గా చూసి క్రిటిక్గా రాస్తే బాగుంటుంది, క్రిటిక్గా చూసి క్రిటిక్గా రాస్తే ప్రాబ్లం అయిపోతుంది. సినిమా చూసేటప్పుడు మీలోంచి క్రిటిక్ బయటకు వచ్చేసాడు అనుకోండి, సినిమాని అప్పుడు మీరు రాసే రివ్యూ వేరేలా ఉంటుంది. చూసేటప్పుడు ఆడియన్స్గా చూసి రాసేటప్పుడు క్రిటిక్గా రాస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం. కరెక్ట్, బాగా చెప్పారు. ఎందుకంటే నేను కూడా సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నా. రివ్యూ చెప్పాలి కాబట్టి, రివ్యూ రాయాలి కాబట్టి నేను సినిమాని సినిమాగా చూడలేకపోతున్నా, ప్రేక్షకులలాగా చూడలేకపోతున్నా. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నాకు. అందుకనే సినిమా జర్నలిస్ట్గా నేను పనిచేసినప్పుడు కూడా నాకు ఏదైనా సినిమా చూస్తుంటే ఇది అన్నపూర్ణ స్టూడియోలో పలానా లొకేషను, ఈ పలానా స్టూడియోలో పలానా లొకేషను, ఇవే గుర్తు వస్తాయి తప్పితే సినిమాని ఎంజాయ్ చేయటం పోయింది నాకు. ఎందుకంటే మీరు మీలో క్రిటిక్ మీలోని ఆడియన్స్ని డామినేట్ చేసేస్తూ ఉంటాడు ఆ టైంలో. ఇప్పుడు కళ్యాణం గారిని కలిశారు మీరు, బాలయ్య బాబుని కలిశారు, వీళ్ళిద్దరిని చూస్తే మీరు కంపేర్ చేయాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే చాలా విషయాల్లో నాకేమనిపిస్తుంది అంటే బాలయ్య బాబుకి కళ్యాణ్ రామ్ గారికి యాక్టర్స్గా చాలా సారూప్యత ఉంది. అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చారన్న సారూప్యత పక్కన పెడితే కళ్యాణ్ రామ్ గారు, బాలయ్య బాబు ఇద్దరు అగ్రెసివ్ రోల్స్ చాలా అద్భుతంగా చేయగలుగుతారు. కళ్యాణ్ రామ్ గారు మీకు కొన్ని డెవెల్లో కొన్ని ఎమోషన్స్, పర్టికులర్గా ఎగ్రెషన్, కోపం, ఆ బీభత్స రసం చూపించినప్పుడు కళ్యాణ్ రామ్ గారు చాలా అద్భుతంగా చేసుకెళ్తారు. సేమ్ బాలయ్య బాబు. సో బాలయ్య బాబు నిజంగా చెప్పాలంటే ఆ కైండ్ ఆఫ్ నటనకి వారసత్వం కళ్యాణ్ రామ్ గారే నా ఫీల్. ఓకే, వ్యక్తిత్వ పరంగా చూస్తే కళ్యాణ్ రామ్తో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి, సినిమా షూటింగ్లో పాల్గొని ఉంటారు కాబట్టి, ఆ షూట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఎలా చెప్తారు? సార్ కళ్యాణ్ రామ్ గారు వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి సార్. మంచి వ్యక్తి అంటే ఎందుకు నేను సినిమాలు చేశాను కాబట్టి, లేకపోతే నెక్స్ట్ సినిమా నేను చేయబోతున్నానని కాదు. కళ్యాణ్ రామ్ గారు ఎవరితో అంటే నేను మళ్ళీ వేరే వ్యక్తులతో ఆయన ఏంటి అని మనకు తెలియదు, కానీ నాతో చాలా మర్యాదపూర్వకంగా ఎప్పుడు, నేను ఒక మామూలు రైటర్, ఆయన స్టార్ హీరో, పెద్ద కుటుంబం నుంచి ఒక ఒక నందమూరి వారసత్వం నుంచి వచ్చి ఇప్పుడు చాలా వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ద రైటర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా రెస్పెక్ట్లోనే ఒక అభిమానం ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఏదన్నా చిన్న కాంట్రిబ్యూషన్ చేసినా ఇమ్మీడియట్గా ఆ కాంట్రిబ్యూషన్ని ఆయన గుర్తిస్తారు, 10 మందికి చెప్తారు. ఇప్పుడు నేను ఒక మంచి సీన్ చెప్తే, శ్రీకాంత్ ఇవాళ భలే సీన్ చెప్పాడు, శ్రీకాంత్ చాలా మంచి సీన్ చెప్పాడు అని 10 మందికి చెప్తారు. సో నాకు రావణాసుర సినిమా రిలీజ్ అయిన రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, చెప్పాను కదా సార్ మీకు. ఆ రోజు ఎలా ఫీల్ అయినంటే, మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఫీల్ అయినా, సినిమా ఫెయిల్ అయితే అలా ఫీల్ అయినా. పెయిన్లో ఉన్న రోజు షూటింగ్ చేస్తున్నాడు వైజాగ్లో. కళ్యాణ్ రామ్ గారు పిలిచారు, శ్రీకాంత్ ఎక్కడ తప్పు జరిగింది రావణాసురంలో, ఏదో మనకున్న ఎక్స్ప్లెనేషన్స్ మనం చెప్పాం.
చెప్తే మన సినిమాలో తప్పు జరగకుండా ఏం చేయబోతున్నాం అడిగారు. అని అడిగారు. అలాంటి తప్పులు ఏమైనా ఉన్నాయా మన సినిమాలో? అలాంటి తప్పులు మన సినిమాలో ఉంటే దాన్ని దిద్దుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, నాకు కళ్యాణ్ రామ్ గారు నన్ను ప్రోత్సహించిన మూమెంట్, ఆయన నాతో మాట్లాడింది, ఆ రోజు నాకు ఇచ్చిన బూస్ట్, ఆ రోజు నాకు అందించిన ప్రోత్సాహం, నాకు ఆయన మాట్లాడుతుంటే ఏడ్స్తున్నాను సార్. నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఏడ్చేస్తున్నాను ఆయన మాట్లాడుతుంటే. ఓకే. నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా తెలుసు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎగతాళి చేయడానికి 100 మంది ఉంటారు సార్. మనల్ని డైరెక్ట్గా ఎగతాళి చెయ్యకపోయినా వెనక దాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయ్యో నీకు సినిమా పోయిందా అని అంటూనే మనసులో ఆనందించే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్లో అంత స్వచ్ఛమైన మనిషి నేను చూడలేదండి. నాకు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆ రోజు, శ్రీకాంత్ నాకు తెలుసు నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి కథ రాసే ఇది ఉంది, ఎబిలిటీ ఉంది, తప్పు ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా దిద్దుకోబోతున్నాను. నేను లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. అది యాక్చువల్లీ నేను ఎక్కడ చెప్పలే, ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఎందుకంటే సక్సెస్ వస్తేనేమో పట్టం కడతారండి, ఫ్లాప్ వస్తే పక్కన పెడతారు. ఇది ఇండస్ట్రీ నైజం. అది అలాంటి టైంలో మీకు భరోసా ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని అట్లా ప్రోత్సహించడం అనేది మామూలు విషయం అయితే కాదు. అవునండి. తర్వాత మీలో సాహితీ బీజాలు నెలకొనడానికి, అసలు కథలు రాయటానికి కానీ ఏ పుస్తకాలు చదవటం వల్ల లేకపోతే ఎలా? మా ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఉందండి. అంటే మా ఫాదర్ చిన్నప్పుడే నేను 10th క్లాస్ చదివే టైంలో చనిపోయారు మా ఫాదర్. మా ఫాదర్కి బాగా పుస్తకాలు చదివారు అనమాట. మా ఫాదర్కి తెలుగు సాహిత్యం బాగా తెలుసు, ఆంధ్ర మహాభారతం అంతా చదివిన పర్సన్ మా ఫాదర్. తెలుగు సాహిత్యం మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచిగా ఇంగ్లీష్ పుస్తకాలు చదివేవారు మా ఫాదర్. సో అలాగే మా బ్రదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే. పుస్తకాలు అంటే చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఎప్పుడు పుస్తకాలు ఉండేవి. అంటే అప్పట్లో మీకు బాగా తెలిసి ఉంటుంది, పుస్తకాలు అద్దెకి తెచ్చేవారు. అవును, అద్దెకి తెచ్చుకుని ఇంట్లో చదివారు. అలా చదివిన మా బ్రదర్ చదివేవాడు ఎక్కువ, మా సిస్టర్ ఎక్కువ చదివేది. సో అలా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు. మీ ఫాదర్ పేరేంటండి? జనార్దన్ రావు. ఆయన ప్రొఫెషన్ ఏంటి? మా ఫాదర్ బిజినెస్ అండి. మా ఫాదర్ బిజినెస్. మాకు మీరు కాకినాడలో మీకు సాల్ట్ పండిస్తారు సార్, ఉప్పు పండిస్తారు. అవును, ఉప్పు కొడారులు ఉంటాయి, ఉప్పు మల్లు అంటారు. సో మాకు బేసిక్గా ప్రొఫెషన్ అది. సో ల్యాండ్స్ ఉండేవి, ల్యాండ్స్లో సాల్ట్ పండించడం అనేది మా ఫాదర్ ప్రొఫెషన్. సో మా ఫాదర్ కానీ వాజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఆయన చిన్నప్పుడే ఆయన మద్రాసులో చదువుకున్నారు ఆయన. సో ఆయన మ్యాథమెటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో బాగా చదువుకున్న వ్యక్తి. సో మంచి ఇంగ్లీష్, మా ఫాదర్ ఇంగ్లీష్ రాస్తే చాలా అద్భుతమైన ఇంగ్లీష్ రాసేవారండి ఫాదర్. సో అలా నా చిన్నప్పుడు మా ఫాదర్ రామాయణం, మహాభారతం అన్నీ నా చిన్నప్పుడు 4 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో మా ఫాదర్ కథలుగా చెప్పినవే. ఓకే. బట్ నాకు నేను 10th క్లాస్కి వచ్చేసరికి ఆయన లేరు, చనిపోయారు. తర్వాత మా బ్రదరే మమ్మల్ని అందరినీ. ఆయన ఏం చేస్తుంటారు మీ బ్రదర్? మా బ్రదర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ మేనేజర్ అండి. అబ్బా. సో తనే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ. నాకంటే 13 ఏళ్ళు పెద్ద సార్ మా బ్రదర్, చాలా పెద్ద. అందుకని మా ఫాదర్ లాగే బ్రదర్ చూసుకున్నాడు. అదే అన్న కూడా ఫాదర్ లాగే ఉంటాడు. అదే అన్న నాన్నలాగా అక్కడ మీకు ఉపయోగపడ్డారు, మీకు పెంచారు. ఆయన ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. అవునండి. అలాగే ఏ పుస్తకాలు చదివారు మీరు? నేను పుస్తకాలు చదవడం అన్నది ఎలా సార్ అంటే, బేసిక్గా రాయాలని ఒక అర్జు ఉండేది సార్, రాయాలని కోరిక. నేను ఒక 9th క్లాస్ 10th క్లాస్ వయసులో ఒక నవల్ లాగా రాశాను సార్. రాసి మా అన్నయ్యకి చూపించాను. చెప్పాను కదా సార్, మా అన్నయ్య చాలా పెద్దోడు, బాగా పుస్తకాలు ఎక్కువ చదివినవి. మా అన్నయ్య పుస్తకం చదివి ఏమన్నాడంటే, చాలా బాగా రాసావు నువ్వు, కానీ నువ్వు ఒక గొప్ప రచయిత ఇవ్వాలంటే ముందు గొప్ప గొప్ప రచనలు చేసిన వాళ్ళు రచనలు చదవాలి కదా ఫస్ట్ నువ్వు. నీకు రాయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది, బేసిక్గా ఎక్కడో ఇన్బిల్ట్ నీకు వచ్చింది, బట్ నీకు రాయాలంటే చదవాలి కదా. అప్పుడు చదవడం స్టార్ట్ చేశాను సార్. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను బేసిక్గా తెలుగు కొంచెం స్లోగా చదువుతాను సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుని తెలుగు కొంచెం స్లో, ఇంగ్లీష్ ఫాస్ట్గా చదువుతాను. సో ఆ టైంలో కమర్షియల్ ఇంగ్లీష్ సాహిత్యం ఉంటుంది కదా, షిడ్నీ షెల్టన్, అగాథా క్రిస్టీ, హెరాల్డ్ రాబిన్స్, ఇలాంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఆ టైపు మొత్తం అంతా, జాన్ గ్రీషమ్, ఇలాంటి ఇంగ్లీష్ సాహిత్యం చాలా చదివేశాను సార్. చాలా చదివేసిన తర్వాత అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. ఒక ప్రాబ్లం తర్వాత ఏమవుతుందంటే పుస్తకం పట్టుకుంటే కంప్లీట్ చేయకుండా ఆపలేం మనం. అలాంటి ఒక ఎడిక్షన్ వచ్చేసి చదువుతున్నప్పుడు ఇంకొక చిన్న సలహా మా బ్రదర్ ఏం చెప్పాడంటే, నీకు ఎంత భావం ఉన్నా లోపల దాన్ని వ్యక్తీకరించడానికి భాష లేకపోతే నువ్వు దాన్ని అందమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వలేవు. సో భాష చాలా ఇంపార్టెంట్.
అంటే అప్పుడు నేను మళ్ళీ తెలుగు కమర్షియల్ సాహిత్యం రావడం మొదలుపెట్టాను సార్. అంటే మామూలు కమర్షియల్ అంటే అలా ఎండమూరి మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఎర్రంశెట్టి సాయి గారు, అంటే ఆ జనరేషన్ తరం తర్వాత మళ్ళీ అంత గొప్ప రచన చేసిన తరం లేదు. సాహిత్యం దాదాపుగా నవలా సాహిత్యం అక్కడ ఆగిపోయింది. రామ్మోహన్ రావు, కొమ్మనాభులు, గణపతిరావు, అంతే అండి. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళే లాస్ట్ జనరేషన్ అంటే ఆ జనరేషన్ రైటర్స్ అంతా చదివాను సార్. అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను ఇప్పుడు ఇలాంటి మరీ గ్రాంధికమైన తెలుగు, సంస్కృతం పాలు ఎక్కువ ఉన్న తెలుగు నేను చదవలేను సార్. సో నాకు కాకపోతే రామాయణం, మహాభారతం ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫార్చునేట్గా మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు అలాంటివి ఉంటాయి కదా సార్. నేను రామాయణం, మహాభారతం నేను ఏంటంటే ప్రవచనాల రూపంలో నేను వింటాను స్టార్ట్ చేశాను. నాకు అది కూడా ఎడిక్షన్ అండి. నేను చాగంటి గారు రామాయణం 4-5 సార్లు నేను ఉంటాను. సో నాకు బాగా ఇంట్రెస్ట్. సో అలా కాస్త భాష మీద కూడా కాస్త, అంటే సినిమాల్లోకి వద్దామని అప్పుడు అనుకోవాలి మీరు? ఏం లేదు సార్, అసలు సినిమాలోకి వస్తానని అనుకోలేదు, వద్దామని అనుకోలేదు. బట్ రాయటం ఇష్టం సార్. ఓకే. సినిమాలు బాగా చూసేవాళ్ళ? తక్కువ సార్, తక్కువే. ఇప్పటికీ నాకు సాహిత్యమే ఇష్టం తప్ప సినిమా ఇది లేదు. కాబట్టి నా సాహిత్యాన్ని నేను చెప్పడానికి సినిమా మాధ్యమం తప్ప వేరే మాధ్యమం లేదు. కాబట్టి ప్రాబబ్లీ ఒక 40 ఏళ్ల క్రితం ఏలా నవలా సాహిత్యానికి నవలకి వెళ్ళిపోయేవాడిని అండి. నవలా సాహిత్యానికి ఎంత ఇది ఉందో, ఎంత జనాల్లో రీచ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండుంటే బహుశా నేను నవల్స్ రాసుకుంటూ ఉండిపోయేవాడిని. సినిమాలకు కాకుండా నవలకి మనకి రైటర్కి ఏముంటుంది సార్, మనం రాసింది 100 మంది చదవాలి అన్నదేగా ఫీలింగ్. సో అది అక్కడ అవ్వలేదు కాబట్టి నవల్స్ విషయంలో సినిమాకి రావాల్సి వచ్చింది. హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే ఇప్పుడు మీకు శ్రీకాంత్ విశ్వ అంటే ఒక మంచి డిమాండ్ ఉంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? అంటే ఎప్పుడు ఏమన్నా సినిమాకి పనిచేస్తే సార్, ఈ సినిమాకి ఇంతవరకే పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. ఆ సినిమాకి నాకు మాటలు క్రెడిట్, బట్ ఆ సినిమాకి రైటింగ్ పరంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే మాక్సిమం కాంట్రిబ్యూట్ చేద్దామని ప్రయత్నించాను సార్. ఓకే. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా. అదే. సో బహుశా నాకు ఫ్లాప్ వచ్చిన, నేను ఫ్లాప్ ఇచ్చిన నా రైటర్లు, మా హీరోలు అది గుర్తించి నేను ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి డైరెక్టర్తోనే నెక్స్ట్ సినిమా చేశాను సార్. ఎక్సెప్షన్ ఆఫ్ 1 అనుకుంటా. అందరితో వాళ్ళు నెక్స్ట్ సినిమా చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో నెక్స్ట్ సినిమా నేను చేశాను. షైన్ అవ్వాలంటే లౌక్యము, పట్టు పరిశ్రమ, టాలెంట్, ఈ మూడిట్లో ఏం అవసరం అనుకుంటున్నారు మీరు? సార్ ఏమో సార్, అంటే నేను బేసిక్గా టాలెంట్ అనేది కంపల్సరీగా ఉండాల్సింది. అవును సార్, అవును. కానీ పట్టు పరిశ్రమ కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అందుకోసం ఆ పట్టు పరిశ్రమ కోసం లౌక్యంలోకి వెళ్తారు. మరి ఇవన్నీ అవసరమా, లేదా టాలెంట్ ఒకటి సరిపోతుందా? సార్ నేను టాలెంట్ అన్నది ఖచ్చితంగా ఉండాలని మీరు అన్నారు కాబట్టి టాలెంట్ అన్నది పక్కన పెట్టేద్దాం సార్. టాలెంట్ చాలా మందికి ఉంటుంది. నేను ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అని ఎవరు ఉండరు. అంటే ఉంటారు, టాలెంట్ అన్నది ఖచ్చితంగా మీరు అవసరం అని దాని ముందే చెప్పేశారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం సార్. చాలా మంది టాలెంట్ ఉన్నారు, బట్ ఒక వర్క్ ఎథిక్ అంటారు చూడండి సార్. మనం పని చేసేటప్పుడు మనం చేసే పని పట్ల ఒక నిబద్ధత, ఒక డిసిప్లిన్, మనం ఆ కమిట్మెంట్, ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు మనం షైన్ అవ్వగలుగుతాం. అంటే ఇది నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒక 8 సంవత్సరాలు కార్పొరేట్ దీంట్లో పనిచేసాను. సో నేను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో పనిచేసాను. విప్రోలో పనిచేసాను, గూగుల్లో పనిచేసాను, హెచ్పీలో పనిచేసాను, టాబ్లెట్ ప్యాకెట్. సో నేను కొంతవరకు అది నేర్చుకున్నాను సార్, టీమ్ వర్క్. సో ఇది నాకు సినిమా ఇండస్ట్రీలో ఉపయోగపడింది. మనం పనిచేసేటప్పుడు చిన్న కమిట్మెంట్తో పనిచేయాలి. ఒక్కోసారి డిలే అవుతుంటుంది సార్, ఎందుకంటే మనం చేసేది క్రియేటివ్ వర్క్. సో డిలే అవుతుంటుంది, ఒక్కోసారి మనం అనుకున్న టైంకి ఇవ్వలేకపోతాం. కానీ మనం ఎప్పుడైతే మనం అవుట్పుట్ ఇస్తాం, పూర్తి కమిట్మెంట్తో పనిచేసిన మంచి అవుట్పుట్ ఇస్తాం, అప్పుడు మనం ఆ డైరెక్టర్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ హీరో కానీ 100% సాటిస్ఫై అవుతారు. అది మనం అచీవ్ చేస్తున్నంత కాలం మన సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుందని నా బిలీఫ్. అదృష్టం కూడా ఉండాలి వీటితో పాటు. 100% ఉండాలి సార్, 100% అక్కడనే. అది మన చేతిలో లేదు కాబట్టి దాని గురించి మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదని నా ఫీలింగ్స్. 100% అదృష్టం ఉండాలి సార్, అది ఆయన ఇవ్వాలి. సో అది ఇమ్మమ్మని ఆయన అడగడం తప్ప మనం దాని గురించి ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు కాబట్టి మనం చేసిన పని చేస్తూ అదృష్టం ఏదో ఇమ్మనే భగవంతుని కోరుకోవడం. తర్వాత మీకు బాగా నచ్చిన డైరెక్టర్లు కానీ వేరే ఎవరున్నారు? సుకుమార్ గారు నాకు బాగా నచ్చిన డైరెక్టర్. అంటే నేను పనిచేస్తున్నాను ఆ డైరెక్టర్తో అని కాదు సార్. ఆయన బేసిక్గా ఆయన ఫస్ట్ ఆర్జే సినిమా తీసినప్పటి నుంచి ఆయన కంటెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసే విధానం అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టరైజేషన్ చివరిదాకా కన్సిస్టెంట్ గా నడిపే విధానం అంటే చాలా ఇష్టం. సుకుమార్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. యాజ్ అన్ ఆడియన్స్ ఆయనకి ఫ్యాన్.
తర్వాత రైటర్ ఆయనకి. ఎట్లాగా మీకు గురువు గారు కాబట్టి కాలేజీలో కూడా మీకు ఆయన పాఠాలు విన్నారు కాబట్టి. అవును, నేను చాలాసార్లు చెప్తుంటాను సార్, అప్పుడు లెక్కలు నేర్పారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే కథ నేర్పుతున్నారు. ఇప్పటికీ స్టూడెంటే సార్. ఇప్పుడు సినిమా రంగంలో రైటర్స్కి రాజభోగం ఉందని కొంతమంది అంటారు, కొంతమంది రైటర్స్ని పట్టించుకోవట్లేదు అంటారు. ఇందులో ఏది నిజమండి? అంటే నా వరకు నేను పనిచేసిన అందరు డైరెక్టర్లు రైటర్గా నాకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చారు సార్. అంటే విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్, చాలా వరకు నేను పనిచేసిన అందరు రైటర్లు, అందరు డైరెక్టర్, అదే అందరు హీరోలు ఆ సినిమాకి నేను చేసిన కాంట్రిబ్యూషన్ని గుర్తించి నాకు ఇవ్వాల్సిన క్రెడిట్, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఆ విషయంలో నాకు ఏ కంప్లైంట్స్ లేవు సార్. ఓకే. కాకపోతే రైటర్గా ఎప్పుడైనా అసంతృప్తికి ఎప్పుడు లోనవుతామంటే, మనం అనుకున్న ఒక సీన్ ఉంటుంది, లేకపోతే మనం కథ ఉంటుంది, దాన్ని డైరెక్టర్ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఓకే దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడే బాధ కలుగుతుంది సార్. అంటే ఈ బాధ కథకి సంబంధించిన బాధ, పర్సనల్ కాదు. నేను చెప్పాను ఇప్పుడే, పర్సనల్గా నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు, నాకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చారు. సో ఆ విషయంలో నాకు ఏ రకమైన కంప్లైంట్స్ లేవు సార్. కంప్లైంట్ ఎప్పుడైనా కథ విషయంలోనే, అర్రే అసంతృప్తి కాదు, అర్రే ఇది కాదు పరంగా, ఈ సీన్ ఇది కాదు కదా, ఈ సినిమా ఇది కాదు కదా, ఈ కథ ఇది కాదు కదా, దీన్ని ఇలా కాదు కదా ప్రజెంట్ చేయాలి, అది అసంతృప్తి తప్ప అదర్వైజ్ వేరే అసంతృప్తి. అదే. కానీ అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు కదా అప్పుడు డైరెక్టర్కి. సార్ చెప్పడం వరకు ఎప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు రైటర్ ఎంతసేపు సలహాదారుడే, అదే. సో డెసిషన్ తీసుకునేది డైరెక్టర్. సో అది 100% కూడా సార్. ఎందుకంటే డైరెక్టర్కి డెసిషన్ తీసుకునే అథారిటీ 100% ఉండాలి అని నమ్మే వ్యక్తి. అదే. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ ఫెయిల్యూరు నా మీద 50% ఇంపాక్ట్ చూపిస్తే డైరెక్టర్ మీద 100% ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక డైరెక్టర్ ఒక ఫెయిల్యూర్ సినిమా తీశాడు, ఆ డైరెక్టర్ మీద అది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో అతనికి ఆ రిస్క్ అతనికి ఉన్నప్పుడు ఆ డెసిషన్ తీసుకునే అధికారం కూడా అతనికి ఉండాలి, అది 100%. బట్ రైటర్గా ఎందుకంటే మనం ఒకలా దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు డైరెక్టర్ ఇంకోలా ప్రజెంట్ చేస్తుంటే మనకు అసంతృప్తి కలుగుతుంది. సో ఆ డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్లో కొన్నిసార్లు డైరెక్టర్ని మనం కన్విన్స్ చేయగలుగుతాం, కొన్నిసార్లు మనం కన్విన్స్ చేయలేకపోతాం సార్. కన్విన్స్ చేయలేకపోయినప్పుడు డైరెక్టర్ అథారిటీ ఇది, ఇట్స్ హిస్ ప్రెరోగేటివ్, ఆయన నిర్ణయం తీసుకునే అధికారం అతనికి ఉందని గుర్తించి మనం దాన్ని ఇప్పుడు మీరు సీన్ ఇది కాదు ఇదే అన్నారనుకోండి, మీరు డైరెక్టర్ మీరు ఇలా సీన్ ఇలాగే ఉండాలనుకున్నారనుకోండి, సో అలాగే ఉన్న సీన్ ఇంకెంత బెటర్ చేయగలం అని ఆలోచించాలి తప్ప దాన్ని ఆర్గ్యుమెంట్ లెవెల్కి తీసుకెళ్తే సినిమా మీద మళ్ళీ ఇంపాక్ట్ ఉంటుంది. అవును. ఒకప్పుడు అండి డైరెక్టర్లు సపరేట్గా ఉండేవాళ్ళు, రైటర్స్ సపరేట్గా ఉండేవాళ్ళు. ఆ రైటర్స్ నుంచి రాయించుకుని స్క్రిప్ట్ పక్కాగా అయిపోయింది, సెట్స్ మీద వెళ్ళి హిట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు రైటర్ కూడా డైరెక్టర్గా మారినా కానీ హిట్లు రావట్లా. కారణం ఏమై ఉంటుంది అంటే చాలామంది ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లు ఒకప్పుడు రైటర్ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో అంతా త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, కొరటాల శివ గారు, అందరూ అనిల్ రావిపూడి గారు, అందరూ రైటర్లుగా మొదలై డైరెక్టర్లు, పూరి గారు. సో బేసిక్గా బయట నుంచి కథలు తీసుకుని వాటిని ఓన్ చేసుకుని ప్రజెంట్ చేసే డైరెక్టర్లు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రాబ్లీ వివి వినాయక్ గారు చేశారు. ఇప్పుడు బి గోపాల్ గారు లాంటి డైరెక్టర్ లేరు, కోడి రామకృష్ణ గారు లాంటి డైరెక్టర్ లేరు. సో మోస్ట్లీ వాళ్ళు జనరల్గా అందరూ రైటర్ అండ్ డైరెక్టర్స్ కాబట్టి అందరూ వాళ్ళ కథలు వాళ్ళే చేస్తున్నారు. చాలా వరకు రైటర్ పాత్ర ఇప్పుడు ఉన్నది ఏంటంటే సార్ డైలాగ్ సపరేట్ క్రాఫ్ట్ కాబట్టి డైలాగ్ రైట్, లేదా స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్కి కాంట్రిబ్యూట్ చేయి. ఓకే. ఇప్పుడు కథలు ఇచ్చే రైటర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సార్. దాదాపుగా మీ దగ్గర ఒక మంచి కథ ఉంటే మీరే డైరెక్ట్ చేసుకుందాం కదా అని గురించి చూసే తప్ప కథలు ఇచ్చే రైటర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, అతను మంచి కథ ఉంటే అతను నేనే డైరెక్ట్ చేద్దామనే ఆలోచన కూడా ఉంటుంది సార్. ఎందుకంటే కథ మీ దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది కదా సార్. డైరెక్షన్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయింది. అదే మీరు డైరెక్ట్ చేద్దాం అనుకుని ప్రత్యేకంగా ఉంచుకునే కథలు ఎన్ని ఉంటే మీ దగ్గర ఈజీగా నేనే డైరెక్ట్ చేయాలి. కథలు అయితే చాలా ఉన్నాయి సార్. బట్ నేను డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నా లిమిటేషన్స్లో, అంటే నేను ఏ కథకి డైరెక్టర్గా ఎక్కువ న్యాయం చేయగలుగుతాను అని ఆ కథను డిసైడ్ చేసుకొని చేయాలంతే. ఎందుకంటే నాకు నా రైటర్గా నా స్ట్రెంగ్స్ వీక్నెసెస్ నాకు తెలుస్తాయి కదా సార్, అలాగే డైరెక్టర్గా నా స్ట్రెంగ్స్ వీక్నెస్లు తెలుస్తాయి కదా. సో నేను దేన్ని బెస్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాను అన్న కథను ఎంచుకొని చేయాలి సార్. కథలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఏ తరహా కథలు అంటే మీకు ఇష్టం ప్రత్యేకంగా? నాకు బేసిక్గా రైటర్గా నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం సార్, యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం. ఓకే. సో ఇప్పుడు దేవులు చేసినట్టే థ్రిల్లర్ కథలో కొన్ని కమర్షియల్ అంశాలన్నీ మేళవించి చేసిన కథలు, అలాంటి కథలు అంటే చాలా ఇష్టం. చూడాలి సార్. అంటే
ఫస్ట్ మనం హీరో, ఆ హీరోకి ఎలాంటి కథలు సెట్ అవుతాయి. సో అలాంటి కథల్లో మన దగ్గర ఉన్న కథల్లో దేన్ని మనం బెస్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. సో చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి కదా సార్ డైరెక్షన్ అనేసి. బట్ ప్రస్తుతం నేను అసలు ఆ ఆలోచనలో లేను సార్, ఎందుకంటే నేను ఫినిష్ చేయాల్సిన రైటింగ్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. నేను డైరెక్షన్ గురించి ఆలోచించడం మొదలు పెడితే రైటింగ్ కమిట్మెంట్స్కి న్యాయం చేయాలని సార్, ఎందుకంటే అది నెక్స్ట్ లెవెల్ పని. ఒకసారి మనం ఆ పనిలోకి వెళ్ళిపోయాం అనుకోండి సార్, ఈ వర్క్ కాంప్రమైజ్ అయిపోయింది. సో అది నాకు ఇష్టం లేదు సార్. సో నేను ఉన్న రైటింగ్ కమిట్మెంట్స్ ఏవైతే మనకి స్క్రిప్ట్ దశలో తెలిసిపోతుంది ఈ సినిమా హిట్టా లేకపోతే ఏమైనా తేడా కొడుతుందని స్క్రిప్ట్ దశలో మీకు ఏమైనా అర్థమవుతుందా? స్క్రిప్ట్ దశలో తెలిసిపోయిన సినిమాలు ఉన్నాయి సార్. సినిమా పూర్తిగా చూసిన తర్వాతే అర్రే సినిమా తేడా కొట్టింది ఏంటి అనుకున్న సినిమాలు ఉన్నాయి. సో లేదు స్క్రిప్ట్ దశ దాటి సినిమా చూసిన తర్వాత కూడా అలా అనిపించింది వర్కౌట్ అవ్వనివి ఉన్నాయి. స్క్రిప్ట్ దశలో మీకు హిట్ అవుతుందని అనిపించిన సినిమాలు ఏమి ఉన్నాయి? స్క్రిప్ట్ దశలో హిట్ అవుతుంది అని నేను 100% నమ్మిన సినిమాలు ఎంసీఏ ఒకటి సార్. ఎందుకంటే అది 100% అది స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడే 100% తెలుసు ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడున్న ట్రెండ్లో కూడా అలాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ అలాంటి సినిమా వర్కౌట్ అవుతుంది. సో పుష్ప ఒకటి 100% నమ్మాను సార్, స్క్రిప్ట్ దశలో వర్కౌట్ అవుద్ది అని నమ్మాను సార్. నేను రావణాసుర స్క్రిప్ట్ దశలో 100% వర్కౌట్ అవుద్దని నమ్మిన సినిమా అండి. అది వర్కౌట్ అవ్వలేదు. స్క్రిప్ట్ దశలో వర్కౌట్ అవ్వలేదు, కానీ సినిమా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ సినిమా ఫస్ట్ రషెస్ చూసినప్పుడే వీ హ్యాడ్ అ బ్యాడ్ ఫీలింగ్స్. ఎక్కడో ఇది కాదు కదా, ఇలా కాదు కదా మన సినిమా ఉండాలి అన్న ఫీల్ వచ్చింది. సో నేను స్క్రిప్ట్ దశలో బాగా ఎక్సైట్ అయ్యి వర్కౌట్ అవున సినిమా ఇంకొకటి కిలాడి అండి. కిలాడికి నేను డైలాగ్సే రాశాను, బట్ కిలాడి నాకు చాలా ఇష్టమైన కదా. అంటే మీరు రవితేజ గారు స్టేజ్ మీద మాట్లాడింది కూడా కిలాడి గురించి. నేను కిలాడి గురించి రవితేజ గారికి చెప్పినప్పుడు అంటే ఆ అసోసియేషన్ ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా అంత నచ్చింది కదా, చాలా ఇష్టమైన కదా. అది ఒకటి. తర్వాత అంటే అది స్క్రిప్ట్ మారిపోయిందండి, మేకింగ్కి ముందే స్క్రిప్ట్ మారిపోయింది, డిస్కషన్స్ స్క్రిప్ట్ మారిపోయింది. సో అది ఒక సినిమా. మరి రావణాసుర ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? డైరెక్టర్ ఫాల్టా లేకపోతే? నేను అదే చెప్పాను సార్, నేను ఎవరిని బ్లేమ్ చేయను, కలెక్టివ్ ఎఫర్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను సుధీర్ వర్మ గారి గురించి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, సుధీర్ వర్మ గారు ఎప్పుడు కథకి సంబంధించిన ఏ డెసిషన్ నన్ను కూర్చొని నాతో డిస్కస్ చేయకుండా తీసుకోలేదు సార్ ఆయన. సో నేను అందరికి చెప్తాను, ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్ల విషయంలో ఆ కంప్లైంట్ ఉండొచ్చు, సుధీర్ వర్మ గారి విషయంలో ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే ఆయన ప్రతి డెసిషన్ నాతో కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకున్నారు. again డెసిషన్ తీసుకునే ప్రెరిగేటివ్ ఆయనకు ఉంటుంది, డైరెక్టర్గా ఆయన తీసుకోవచ్చు, ఆ అధికారం ఆయనకు ఉంది. నన్ను డిస్కస్ చేయకుండా యూనిలాటరల్గా ఎప్పుడు డెసిషన్స్ తీసుకోలేదు సార్, ఆయన మాట్లాడే తీసుకున్నారు. దాని ఫెయిల్యూర్కి ఆయన బాధ్యత ఉండొచ్చు, నా బాధ్యత ఉండొచ్చు, కానీ టీమ్గా మేము అందరం సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి తప్ప ఎవరిని బ్లేమ్ చేసే మ్యాటర్ కాదు. మేబీ అసలు కథ సెలక్షన్లోనే తప్పేమో ఉండొచ్చు సార్. ఎందుకంటే కథ అది యాక్చువల్లీ నా కథ కాదు, కథ బేసికల్గా ఒక బెంగాలీ సినిమా సార్, విచ్చిడా అని ఒక బెంగాలీ సినిమా. దాని రీమేక్ రైట్స్ కొనుక్కొని రీమేకే చేసాం సార్ సినిమా. కానీ అంటే మేము సినిమా ప్రమోషన్స్ అప్పుడు రీమేక్ అని చెప్పలేదు, ఎందుకంటే రీమేక్ అని చెప్తే సినిమాకి ఉన్న హైప్ పడిపోతుంది అని చెప్పి రీమేక్ అని చెప్పలేదు. కానీ రీమేక్ రైట్స్, ప్రాపర్ రీమేక్ రైట్స్, ఆర్టీ టీమ్ వర్క్స్, రవితేజ్ గారు రీమేక్ రైట్స్ కొనే సినిమా చేశారు. బట్ నేను దాన్ని పర్సనల్గా ఎందుకు ఫీల్ అవుతానంటే, ఆ రీమేక్ ఉన్న పాయింట్ని పూర్తిగా నేను వర్క్ చేసి డెవలప్ చేసి కథ చేశాం. పైగా నాకు ఆ క్యారెక్టరైజేషను హీరో ఇది నాకు పర్సనల్గా చాలా నేను నమ్మింది, నేను ఇష్టపడింది, అది వర్కౌట్ అవ్వకపోవడం చాలా బాధ కలిగించింది సార్. మేబీ తప్పు ఏంటంటే రవితేజ్ గారితో చేయకూడదేమో అసలు. రవితేజ్ గారిని ఎప్పుడు ఒక వెంకీలో, ఒక కృష్ణలో అంత ఎనర్జెటిక్గా, లవ్లీగా, జోవియల్గా ఉండే క్యారెక్టర్ని అంత సీరియస్, అంత నెగిటివ్గా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ చూడలేకపోయారు. ఇప్పుడు రవితేజ గారితో పనిచేశారు, కళ్యాణ్ రామవరకు పనిచేశారు, మీకు కంఫర్ట్ అనిపించిన హీరోలు ఎవరెవరండి? సార్ నాకు బేసిక్గా నేను వర్క్ చేసిన అందరి హీరోలతో నాకు ఆ కంఫర్ట్ ఉంది సార్. రైట్ ఫ్రమ్ నేను ఫస్ట్ రాజ్ తరుణ్, నాని, బన్నీ గారు, రవితేజ్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అందరు హీరోలతో నాకు కంఫర్ట్ ఉంది సార్. నాకు ఆల్మోస్ట్ అందరు హీరోలు ఆ సినిమాకి నేను చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తించారు. సో అందరితో నాకు మంచి కంఫర్ట్. సెట్లో ఇంప్రవైజ్ చేయాల్సిన అవసరం ఉందండి ఒక సినిమాకి? సెట్లోకి వెళ్ళి డైలాగ్స్ మార్చడం కానీ చేయాల్సిన అవసరం ఉందా? ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళటమే బెటర్ అసలు? అంటే అది డైరెక్టర్ స్టైల్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి సార్, మనం ముందు 20 వర్షాలు రాసుకున్నా, సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన సైడ్ నుంచి ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఆ ప్రాసెస్ ఉంటుంది సుకుమార్ గారికి. కొంతమంది డైరెక్టర్లు ఉంటారు సార్, అది యాక్చువల్గా పేపర్ మీద ఏది ఉందో అదే ప్రజెంట్ చేసేస్తాం. ఇప్పుడు డెవిల్ అభిషేక్ గారు, అది ఏ డిస్కషన్ జరిగినా ముందే ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు ఉంటుంది. ఏదన్నా హీరో గారు ఏదన్నా చిన్న కరెక్షన్ అడిగి ఆ టైంలో డిస్కషన్లో చిన్న చిన్న మార్పులు వస్తే మారుతుంది తప్ప సీన్లో మేజర్ కరెక్షన్స్ ఉంటాయి. సో అది స్టైల్ ఆఫ్ ఆ డైరెక్టర్ స్టైల్ సార్.
ఇప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు నేను వెంకిమమ్మ చేశాను, బాబీ గారితో కూడా చేశాను. బాబీ గారు కూడా కొంచెం సుకుమార్ గారు లాగా సెట్లో ఒక డిస్కషన్ పెట్టుకొని, ఆర్టిస్టులతో ఒక డిస్కషన్ పెట్టుకొని వచ్చిన ఇంప్రూవైజేషన్స్ వంటి చేస్తారు. నాకు బాబీ గారిది కూడా మంచి ఇస్ గోట్ యూనిక్ స్టైల్. డిలే అవుతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది కదా అక్కడ సెట్లో డిస్కస్ చేసుకుని సెట్లో రాయటం అంటే. డిలే ఉంటుంది సార్, బట్ ఏంటంటే ఒకటి సార్, మనం ఇప్పుడు మీరు పుష్ప చేస్తున్నారు అనుకో, మీకు చిన్న అవకాశం ఉంటుంది, మీకు ఒక గంట డిలే పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, అంటే ఆ సినిమా పర్వాలేదు, మీరు ఒక 10 రోజులు ఎక్స్ట్రా షూటింగ్ జరిగినంత మాత్రాన ఇది లేదు మనకి, బట్ అల్టిమేట్ అవుట్పుట్ చాలా ఇంపార్టెంట్. అదే అలాంటి సినిమాలకి అవకాశం ఉంటుంది సార్. మనం చిన్న సినిమా చేస్తున్నాం అనుకోండి సార్, మనకంత లెవరేజ్ ఉండదు. ఒక హాఫ్ డే డిస్కషన్స్లో పోయింది అనుకోండి, చాలా పెద్ద ఇంపాక్ట్ చిన్న సినిమా మీద. సో అన్ని కన్సిడరేషన్స్ మనం మైండ్లో పెట్టుకునే చేయాలి సార్. అంటే రైటర్ సెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అయితే నేను ఇనీషియల్గా వెళ్ళేవాడిని కాదు సార్. తర్వాత ఏంటంటే చాలాసార్లు ఆ సెట్లో జరిగిన చేంజెస్, అరే ఇది కాదు కదా, ఇదేంటి మారిపోయింది, ఇది ఇలా చేస్తే. ఇప్పుడు డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే సార్, చాలా ప్రెషర్లో ఉంటాడు. ఏ డైరెక్టర్ అయినా లొకేషన్లో చాలా ప్రెషర్లో ఉంటారు. అనుకున్న టైంలో అనుకున్న స్కెడ్యూల్లో ఆ సీన్ని కంప్లీట్ చేయాలి. ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా క్వశ్చన్ వచ్చినా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం డైరెక్టర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ వెయిట్ చేస్తుంటారు, హీరో ఏమో కార్వాన్లో రెడీ అయిపోయి ఉంటారు. మీరు అప్పుడు ఏదైనా చేంజ్ చేయాలంటే మీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అదే పక్కన రైటర్ ఉంటే డిస్కషన్ జరిగితే, సార్ ఈ చేంజ్ జరిగితే ప్రాబ్లం ఉంటుంది సార్, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ చేంజ్ చేసామంటే ఆ సీన్ ఈ 4 సీన్లు మారుతాయి మనకి. సో ఆల్రెడీ ఈ 2 సీన్లు షూట్ చేసేసాం, అవి రీషూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డైరెక్టర్తో మనం డిస్కషన్ జరిగితే ప్రాపర్గా చేంజెస్ వస్తాయి. లేదంటే మార్పులు మనం తర్వాత కరెక్ట్ చేసుకోలేని మార్పులు జరిగిపోతాయి లొకేషన్లో ఉన్న భయంతో నేను షూట్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను సార్. బట్ కొంతమంది డైరెక్టర్లు కంపల్సరీ ఉండాలని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబీ గారు షూట్లో ఉండాలంటారు, సుకుమార్ గారు షూట్లో ఉండాలంటారు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మినిట్లో చేంజెస్ చేస్తారు, దానికి రైటర్ కావాలి కాబట్టి. మీరు ఒకేసారి 4 సినిమాలు రాస్తున్నారు, అప్పుడు ఒకేసారి 4 సినిమాలు షూటింగ్ జరుగుతుంది, అప్పుడు ఎలా కుదురుతుంది సార్? నేను అంటే రిక్వైర్మెంట్ బట్టి నేను ఏం చేస్తామంటే సార్, 4 ఒకసారి షూట్ జరుగుతున్నాయి అనుకోండి సార్, నాకు అసోసియేట్స్ ఉంటారు. నేను చెప్పాను కదా సార్, ప్రశాంత్ అని నాతో కో రైటర్, తను ఖచ్చితంగా ఏదో ఒక షూట్లో ఉంటాడు. కాకుండా నాకు ఎప్పుడు నేను ఒక అసోసియేట్ని పెట్టుకుంటే ఆ టైంలో రన్నింగ్ జరుగుతున్న ఏదో ఒక సినిమాకి అసోసియేట్ని అసైన్ చేసేస్తాను. ఓకే, ఆ అసోసియేట్ ఆ సినిమాతోనే ట్రావెల్ అవుతాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవిల్కి దేవేంద్ర అనే అసోసియేట్ ఉన్నాడు. దేవ్ సినిమా ఫస్ట్ డే నుంచి ఈ వాస్ ట్రావెలింగ్ విత్ ద స్క్రిప్ట్, ద స్టోరీ, ద షూట్, ఎవ్రీ డే షూట్లో తను ఉంటాడు. సో ఒకవేళ ఏ కారణం చేతైనా డెవిల్ షూట్కి నేను వెళ్ళలేకపోయినా దేవ్ అక్కడ ఉంటాడు. అక్కడ ఏదైనా డిస్కషన్ జరిగితే నాకు ఇమ్మీడియట్గా అప్డేట్ చేస్తాడు. సార్ ఇక్కడ ఏదో ఒక డైలాగ్ కరెక్షన్ జరుగుతుంది సార్, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సార్, అడుగుతున్నారు సార్. సో నేను ఇమ్మీడియట్గా ఫోన్లో దాన్ని డైరెక్టర్తో మాట్లాడడమో లేకపోతే తన ద్వారానే డైరెక్టర్తో కమ్యూనికేట్ చేయడం ఏదో చేస్తాను సార్. సార్ మ్యాక్సిమం టాకీ పార్ట్ షూట్ జరుగుతున్నప్పుడు మాత్రం నేను లొకేషన్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఎందుకంటే ఫైట్లకి మనం అవసరం లేదు, అదే సాంగ్స్ మనం అవసరం లేదు. ఇవాళ రేపు సినిమాల్లో 60% ఫైట్లు పాటలే సార్ షూట్ డేస్. మీరు 100 రోజులు సినిమా జరుగుతుందంటే 30-35 రోజులే టాకీ పార్ట్, అంతే కదా, 65 రోజులు యాక్షన్ సాంగ్సే. అంతే. సో ఈ 35 రోజులు మనం షూట్లో ఉంటే సరిపోద్ది కదా సార్. సో మాక్సిమం ప్రయత్నిస్తాను 35 రోజులు లొకేషన్లో ఉండడానికి, లేదంటే ఇలా మేనేజ్ చేస్తాను సార్. లెక్క చాలా ఈజీగా ఉంది. ఓ ఇదే కదా అనిపిస్తుంది నాకు కూడా. అవును సార్. తర్వాత డెవిల్ సినిమా విషయానికి వద్దాం. అభిషేక్ నామా గారు డైరెక్టర్గా పేరు వేసుకున్నారు. అంటే జనరల్గా అనుకుంటారు కదా, అభిషేక్ నామాకి ఏం అర్హత ఉంది, అసలు ఏం సినిమాలు చేసాడు ఆయన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేవాడే కానీ, ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ అంటారు, వేరే ఎవరో పేరైనా వేయచ్చు కదా, ఆయన పేరు ఎందుకు వేసుకున్నాడు అనేది ఒక టాకు. మరి నిజంగా ఆయన అర్హత ఉందా డైరెక్టర్గా పేరు వేసుకున్న అర్హత? అని నేను ఒకటి చెప్తాను సార్, ఈ కథ అంటే అసలు ఇలా సినిమా చేద్దామన్న ఐడియా అయింది బేసిక్గా. ఎందుకంటే అసలు నేనేం అభిషేక్ గారికి కథ చెప్పలా. మేము అప్పుడు యాక్చువల్లీ రావణాసుర సినిమాకి ముందు మేము రవితేజ్ గారితో వేరే సినిమా చేద్దాం. ఓకే, ఆ కథ నేను ఆల్రెడీ రవితేజ్ గారికి చెప్పడం జరిగింది. మన ఏషియన్ సునీల్ గారు, అభిషేక్ గారు ఇద్దరు పార్ట్నర్షిప్లో సినిమా చేద్దాం అనుకున్నారు. ఆ డిస్కషన్స్ జరుగుతున్న టైంలో ఆయన కాల్ చేసి నాకు ఇలాంటి ఒక ఐడియా ఉంది అని చెప్పారు. ఓకే, బేసిక్గా అసలు ఇలాంటి ఒక కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేయాలి అని సరదా ఆయన ప్యాషన్, బేసిక్ ఇంట్రెస్ట్ అయింది. సో యాక్చువల్లీ అభిషేక్ గారు ఈ సినిమా వరకు అంటే ఆయన అంతకుముందు సినిమాలు ఏం చేశారు నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్డ్ సార్. అంటే ఈ స్టోరీ డిస్కషన్స్ అప్పుడు ఎవ్రీథింగ్ ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్తే ఇప్పటికే ఉంటాయి అవి. ఏంటంటే మొత్తం 1 లైన్ ఆర్డర్ అంతా కంటెంట్ ఆఫ్ ది సీన్ ఒక చిన్న స్లిప్ మీద రాసేసి, అంటే తెలుగు రాదు కదా, ఇంగ్లీష్లో రాసుకుంటాడు ఆయన.
ఏం సార్ తెలుగు రాదు కదా ఆయనకి. సార్ మాట్లాడతారు మాట్లాడతారు కొద్దిగా అంత ఇదిగా చదవటం కానీ ఇవంతా వచ్చా ఆయనకి. మీరు అగర్వాల్ గారు అనుకుంటున్నారు. అగర్వాల్ గారు కాదు, అగర్వాల్ గారికి కొంచెం తెలుగు ప్రాబ్లం. నామా గారికి ఓకే, నామా గారు మన తెలుగు అయినేగా. అగర్వాల్ గారు అంటే మన తెలుగు అయిన కాదు కాబట్టి ఆయనకి కొంచెం తెలుగు రాదు. నామా గారు మామూలుగా తెలుగు మాట్లాడతారు. ఓకే, మేము ఇలా 1 లైన్ ఆర్డర్ వేసి మొత్తం స్టిక్ చేసేసేవాళ్ళం. మళ్ళీ సాంగ్లన్నీ వేరే కలర్ పేపర్ మీద, ఫైట్స్ వేరే కలర్ పేపర్ స్టిక్ చేసేవాళ్ళం. సో డిస్కషన్స్ ఉండేవి, మాట్లాడుకునే వాళ్ళం. సో ఆ కథ డెవలప్మెంట్ ప్రాసెస్ నుంచి ఇన్వాల్వ్ అయిన పర్సన్ సార్ అభిషేక్ గారు. ఓకే, తర్వాత ఏంటంటే టీం అంతటిని, అంటే నన్ను తీసుకొచ్చింది సౌందరరాజన్ గారిని హీరో గారు మెన్షన్ చేశారు అనుకోండి, ఆ గాంధీ గారిని, హర్ష గారు, టీం అంతా తీసుకొచ్చింది అభిషేక్ గారు. సో హర్ష గారు ఇంతకుముందు రావణాసురం చేస్తున్నారు, అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు అభిషేక్ గారితో, ఓ ట్రావెల్ ఉంది. హర్ష గారిని తీసుకొచ్చారు. తర్వాత మన గాంధీ గారిని తీసుకొచ్చారు, రాజేష్ గారిని తీసుకొచ్చారు, కాస్ట్యూమ్ డిజైనర్. సో టీమ్ సెట్ చేసింది ఆయన. సో అభిషేక్ గారు నాట్ జస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిల్మ్ సార్, కేవలం ప్రొడ్యూసర్గా ఇదిగా ఆయన అంతకుముందు సినిమాలో అలా చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమా మాత్రం ఆయన ఎప్పుడు దాన్ని తన బేబీ లాగా చూసుకున్నారు. మొదటి నుంచి కూడా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అవునండి, అందుకని ఇక ఆయన వేసుకున్నారు. ఒకవేళ నవీన్ మేడారంతో విభేదాలు కూడా కారణంగా వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేక అదంతా తనకే పెట్టుకున్నారు. మేబీ ఆఫర్ చేసిన వేరే వాళ్ళు తీసుకోకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు, అది కూడా ఉండుంటుంది. ఆఫర్ చేసి ఉంటారు, అసలు చేశారని తెలుసా మీకు? నాకు తెలిసి ఆఫర్ చేశారు సార్, బట్ ఏంటంటే కొంతమంది టక్కన అలా తీసుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఆయన తీసుకుని ఉండొచ్చు. అంటే 60% నవీన్ మేడారం గారు చేశారనుకోవచ్చు ఈ సినిమాని. ఎంత పర్సెంట్ చేసి ఉంటారు? ఈ డీటెయిల్స్లోకి వెళ్తే కొంచెం మీకు వివాదం అవుతుందంటారా? అంటే అలా అని కాదు సార్, ఏంటంటే కొన్ని సెట్స్లో పర్సనల్గా జరిగిన విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పడం కరెక్ట్ కాదేమో, ఎథికల్గా కరెక్ట్ కాదేమో అన్న ఇదనమాట. అంతే కదా, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అన్నది ఒక ఆస్పెక్ట్ సార్. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ డిస్కషన్లో ఇప్పుడు మనం ఈ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి, మన ఇద్దరం మాట్లాడుకున్నది ఈ విషయం నేను బయట చెప్తే మళ్ళీ కరెక్ట్ కాదు కదా. అది మీరు నాతో కాన్ఫిడెన్షియల్గా, సరే శ్రీకాంత్ రాపకొద్ది మీరు ఏదో చెప్పారు నాతో, దాన్ని నేను మూడో వ్యక్తికి చెప్పడం కరెక్ట్ కాదు కదా. అలాగే ఆ 4 గోడల మధ్య మా మధ్య జరిగిన ఏ డిస్కషన్స్ కానీ, ఆ జరిగిన ఇష్యూస్ కానీ నేను బయట చెప్తే అది నేను మీడియా ముందు చెప్తే, బయట చెప్తే అది అటు నవీన్ గారికి ఇటు అభిషేక్ గారికి ఇద్దరికి నేను రాంగ్ చేసిన అవుతాను. మొత్తానికి ఈ సక్సెస్ మీద మీ ఆఫీస్ పరంగా టాక్ ఓవరాల్గా వచ్చిన మీకు ఫీడ్బ్యాక్ ఏంటండి? బయట అనుకున్న టాక్ వేరు, మీకు వచ్చిన టాక్ వేరు. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. నాకు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే హీరో గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే నాకు కళ్యాణ్ రామ్ గారి ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన చాలా ప్రాక్టికల్ పర్సన్. ఎందుకంటే పక్కన హరి గారు ఉంటారు, నెంబర్స్ తెలిసిపోతాయి, అసలు ఎలా జరుగుతుంది ఏంటి, దీని పొటెన్షియల్ ఏంటి అన్ని తెలుస్తాయి. బట్ కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడే కలిసి వచ్చాను నేను. హ్యాపీ విత్ ద ఫిల్మ్, ఓకే, వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. పర్టికులర్లీ ఆయనకి చాలా స్క్రిప్ట్ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని షేర్ చేసుకున్నారు ఆయన. సో నాకు ఫోన్ చేసినప్పుడు సార్ మీ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తారు శ్రీకాంత్, బట్ నాకు ఫోన్ చేసి కూడా స్టోరీ గురించి చాలామంది మాట్లాడారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ సార్. నాకు బయట నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేసి బాగుందన్నారు. సో వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆల్ అరౌండ్ సార్. కానీ కలెక్షన్స్ పరంగా ఎందుకు ఆ రేంజ్ రాలేదు ఫస్ట్ డే? కొన్ని డెఫినెట్లీ ఫస్ట్ డే మనకి బజ్ లేదు సార్ ఫిల్మ్కి. ఫస్ట్ డే తక్కువ ఉండింది బజ్. సో విత్ దాట్ బజ్ ఆల్సో డీసెంట్ నెంబర్స్ ఉంటారు. నేను ఇప్పుడే అభిషేక్ గారిని కలిసి వచ్చాను కాబట్టి డీసెంట్ నెంబర్స్ ఉన్నాయి సార్ విత్ దాట్ లిమిటెడ్ బజ్. ఓకే, కానీ 100% ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, 3 days, నెక్స్ట్ 2-3 days, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ఎ బెటర్ రెవెన్యూస్ ఫ్రమ్ టుడే సార్. ఇవాళ నుంచి బెటర్ రెవెన్యూస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. సో డెఫినెట్గా ట్రెండ్ కంటిన్యూ అయితే నేను సినిమా చూసినప్పుడు కూడా అందరూ పాజిటివ్ టాక్ చెప్పారు, సినిమా బాగుంది అని దాదాపు ఆల్మోస్ట్ అందరూ చెప్పారు. నా ఫ్రెండ్తో నేను వెళ్తే అందుకనే నేను డెవిల్ మీద నేను ఇచ్చిన రివ్యూ అయితే పాజిటివ్ రివ్యూ ఇచ్చాను, ఎందుకంటే నా వ్యక్తిగతంగా కూడా నా సినిమా బాగా నచ్చింది కూడా. అందువల్ల నేను చెప్పాల్సి వచ్చింది. జనరల్గా నేను బాగుండకపోతే బాగాలేదని చెప్పేస్తాను, నాకు మొహమాటాలు ఏమి లేవు. నిజానికైతే ఇది మంచి సినిమా అండి. మొత్తానికి వన్స్ అగైన్ మీరు కంగ్రాట్స్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. నేను మీ రివ్యూ చూసి నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్.